సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ గంగా సప్త శిఖర గారు, గట్టిగా చప్పట్లు మన డైరెక్టర్ గారికి. పంచులు ప్రాసలు ఒక రేంజ్లో ఉంది. కంగ్రాచులేషన్ సార్, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది ట్రైలర్. అలాగే మనందరి ఫేవరెట్ పర్సన్ ఓకే, ఆయన స్క్రీన్ మీద ఉన్న స్టేజ్ మీద ఉన్న ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఆయనే మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్ వన్స్ అగైన్. మామూలుగా చెప్పలేదు, డైలాగులు ఒక రేంజ్లో చెప్పారు. అలాగే ఇక్కడికి ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు రాలేకపోయారు కొన్ని అనివార్య కారణాల వల్ల, బట్ నాగరాజు గారు వచ్చారు. ఐ రిక్వెస్ట్ నాగరాజు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. గట్టిగా చప్పట్లు. రాజేంద్ర ప్రసాద్ గారి తరపున మనల్ని విష్ చేయడానికి వచ్చారు ఆయన మేనేజర్ నాగరాజు గారు. హార్టియెస్ట్ వెల్కమ్ సార్ వన్స్ అగైన్. ఎస్, అలాగే అంబటి శ్రీను గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అంబటి శ్రీను కంటే వద్దమ్మా సరోజ అంటే బాగా గుర్తుంటుందేమో. ఆర్టిస్ట్ వెల్కమ్ సార్ వన్స్ అగైన్. ఆర్టిస్ట్ సునీత మనోహరి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్టిస్ట్ వెల్కమ్ మ్యామ్ వన్స్ అగైన్. అలాగే హీరోయిన్ అనక ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేద్దాం. కంగ్రాచులేషన్స్ అండి అనక గారు. హీరో శ్రీ బాలా గారు, బేసికల్గా చూడ్డానికి హీరో బట్ ఈ సినిమాలో విలన్ అనమాట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆర్టిస్ట్ వెల్కమ్ అండి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సినిమాకి హీరోని కదా, ఈ సినిమాలో విలన్ అయినా. ఓకే, శైలు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలికేస్తున్నాం. శైలు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే రేఖా గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలికేస్తున్నాం. మమతా గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. మమతా గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శ్రీనివాస్ గారు, అందరూ ముద్దుగా పొట్టి మామ అని పిలుస్తున్నారు. ఆయనకి అర్థం కావట్లేదు నన్ను పిలుస్తుందా పక్కన ఎవరు నన్ను పిలుస్తుందా అని. కొరియన్ కనకరాజులో ఒక రేంజ్లో కనిపించారు. రీసెంట్గానే ఒక వారం 3-4 రోజులు అవుతుంది అనుకుంటా. అండ్ ఇక్కడ కూడా మెరుస్తూ ఉన్నారు. ఆర్టిస్ట్ వెల్కమ్ అండి వన్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ లౌక్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అలాగే కుమారి ఆంటీ గారు ప్లీజ్ కుమారి ఆంటీ మీరేనా? ఇంకెవరో ఆంటీ అనుకున్నాను నేను. మీరు యూనివర్సల్ ఆంటీ అండి. గట్టిగా చప్పట్లు కొట్టండి మన యూనివర్సల్ ఆంటీకి. 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే, ఈవెంట్ అయ్యేలోగా తీసుకెళ్ళిపోండి. అందరికీ పార్సల్స్ రెడీగా ఉన్నాయి. రైటర్ బాబీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. బాబీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలికేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ మహేష్ నారాయణ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. యోగి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. యోగి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలికేస్తున్నాం. కొరియోగ్రాఫర్ భగవాన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆర్టిస్ట్ చైతన్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది డైలాగ్ లాగా. మన పాంచాలి పంచభద్రుక లాగా స్టేజ్ మొత్తం నిండిపోయింది. సో ఇప్పుడు అందరూ కలిపి కాకుండా కొంచెం ఒక మీడియా పిక్చర్ అండి. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, పృథ్వీ గారు అండ్ మీరు కొంచెం టీం అందరూ ఒకసారి ముందుకు రండి. మూవీ టీం అందరూ కూడా ఒకసారి ముందుకు రండి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా. రాజేంద్ర ప్రసాద్ గారు, పద్మశ్రీ అన్న పదం మనం చెప్తూ ఉన్నాం గౌరవించుకోవడం కోసం. కానీ ఎన్ని సినిమాలు చేశారో ప్రతి పాత్రలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించరు. ఆ పాత్ర మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. కానీ సో మన సార్ మేనేజర్ గారు వచ్చారు కాబట్టి ఫస్ట్ నేను నాగరాజు గారికి మైక్ ఇచ్చేస్తాను.
ఫస్ట్ మీకే ఇస్తాను సార్, ఎందుకంటే మీకే ఇస్తే బాగుంటుందని. గట్టిగా చప్పట్లు కొట్టండి ఫస్ట్. మీరు ఇటు రావాలి సార్, మీరు ఇటు రావాలి, నాకే చాలా డౌట్లు ఉన్నాయి. ఎస్, ఇంతకు ముందు దాకా వచ్చేస్తున్నారు కదా అన్నారు సార్. నేను అన్నాను ఇప్పుడే ఫ్లైట్ దిగారు, ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు నేను చెప్పుకుంటూ వచ్చాను సార్. కరెక్ట్, ఆయన ఇప్పుడే ఫ్లైట్ దిగాడు, హూస్టన్లో దిగాడు. అదే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అడిగినప్పుడల్లా నేను ఇప్పుడే అన్నాను సార్. అవునమ్మా, కరెక్టే, ఆయన ఇప్పుడే. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే జూన్ 30th నుంచి జూలై 15th వరకు ఆయన ఇండియాలో ఉండరు. ఎనీ ఇయర్ ఆయన ఎప్పుడు అమెరికాలోనే ఉంటారు. అది పర్సనల్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా సరే ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు. చెప్పినా కూడా ఆయన చెప్పాడు, పాంచాలి పంచభద్రిక ఆల్రెడీ ఆయన హోస్టల్లో ఈ ప్రోమో కూడా ప్లే చేశారు. మంచి ప్రోమో కూడా ఇచ్చాడు ఆయన అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక్క నిమిషం సార్, మీ విషెస్ సార్ ఒక్కసారి మైక్ పట్టుకుని టీం అందరికి కూడా, ఈ పాంచాలి పంచభద్రిక టీం అందరికి కూడా మీ విషెస్ అంటే ఏం అందిస్తారు? పాంచాలి భద్రిక టీంకి కంగ్రాచులేషన్. మీ విషెస్. గంగాధర్ నాకు మామూలుగా 10 years నుంచి తెలుసు బాగా. గంగాధరు ఈ సినిమా డైరెక్టర్ నాకు 10 years నుంచి తెలుసు. ప్రొడ్యూసర్లు ఎవరో తెలియదు. ఎర్లీ మార్నింగ్ ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలు యాక్ట్ చేయాలండి అన్నారు. ఆయన ఉండేది అందుకే, దేనికో చెప్పండి అని అడిగారు. వెంటనే గంగాధర్ ఫోన్ చేశాడు. గంగాధర్ ఫోన్ చేసి ఇలాగ చేయాలన్నా అంటే ఓకే తప్పకుండా చేద్దాం గంగాధర్, దాన్నే ముందు నువ్వు షూటింగ్ ఎప్పుడో డేట్ చెప్పు అన్నా. అది కాదన్న డేట్లు నేను చూసుకుంటా, నీకు ఎందుకు అవన్నీ, నీకు డేట్ కావాలి అంతే కదా, యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్, నువ్వు మంచి డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో నీకు నేను కనిపించినప్పుడు చెప్తూ ఉంటాను, ఎందుకంటే యు ఆర్ విజనరీ డైరెక్టర్, అందుకోసమని చెప్పాను. డెఫినెట్గా ఆయనకి కావాల్సిన డేట్ ఇచ్చాము. డబ్బుల విషయం ఉందండి, తీసుకుంటాం పోతాం వస్తూ ఉంటాం, అది కామన్ థింగ్. 35 years నుంచి ఐఎమ్ ట్రావెలింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. 35 years అయింది ఆయన ట్రావెల్. అంటే ఇలా నేను జర్నీ చేయడానికి ఏకైక కారణం ఆయన నన్ను ఎప్పుడు మేనేజర్గా చూడాల. నన్ను ఒక ఆత్మీయుడిగా చూశాడు. చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు కూడా అడిగారు నన్ను చూడగానే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారా అని. అందులో మిత్రుడు అడిగాడు, నువ్వు ఎందుకున్నావు అక్కడ, ఆయన లేకుండా వెళ్ళిపో అన్నాడు. చెప్పే సారీ ఏమనుకోవద్దు, ఈ ఒక్కసారి క్షమించు, వీళ్ళకి తెలియకుండా ఫంక్షన్ పెట్టారు ఆగస్టులో అని. అన్న ఒకే ఒక విషయం చెప్తా, ఈ సినిమా జనాల్లో ఆడాలంటే అది మీ వల్లనే అవుతుంది. ఎందుకో తెలుసా, 3 యుగాల్లో మనకు శివుడు ఉండేవాడు. మంచి జరిగినా చెడు జరిగినా అవి ఓపెన్ చేసేవాడు. మంచికో చెడుకో ఆయన చూసుకునేవాడు. కలియుగంలో శివుడు లేడు, శివుడి పదం ఉంది. ఈ కలియుగంలో 3వ నేత్రం ఎవరో తెలుసా, మీరే. ఈ కలియుగానికి 3వ నేత్రం మీరే. మంచి అయినా చెడు అయినా ప్రపంచానికి తెలియజేసేది మీరే. ఆ విషయం మొన్నే ప్రూవ్ అయింది కూడా. ఈ పాంచాలి పంచభద్రిక సినిమా కూడా ఈ ప్రపంచానికి తెలియాలంటే దయచేసి మీ మీడియో కన్ను ఓపెన్ చేసి అందరికీ చెప్పండి అన్న, చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు, సచ్ ఏ లవ్లీ వర్డ్స్ యాక్చువల్లీ సినిమా కోసం. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మహేష్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 విషయాలు. అందరికీ నమస్కారం. అలాగే వచ్చిన గెస్టులందరికీ, నా ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెనక పృథ్వీ గారు ఉన్నారు, నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే పృథ్వీ గారు నాకు ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఈ మధ్యలో ఒక 6 months 1 year గ్యాప్ వచ్చి కొంచెం నా పైన గురువు ఉన్నాడు, అందుకే భయపడుతున్నా. సారీ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ గారు గంగా సప్తశిఖరార్ గంగాధర్ అంటాం మేము. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్సు పవన్ గారు, వెంకరెడ్డి గారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. నాకు గంగాధర్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారనమాట. అంటే కామన్గా చెప్పే డైలాగ్ కాదు ఇది, చాలా సీరియస్గా చెప్తున్నాను. మేము ఆయన కథ చెప్పే నరేషన్ చాలా ఫీడింగ్గా ఉంటుంది. ఒక 3 songs 1 dayలో చేసేసాము. ఓన్లీ ఒక డ్రైవింగ్లో కూర్చొని చేసామన్నమాట. డ్రైవింగ్ ఒక చిన్న లొకేషన్లో కూర్చొని 3 songs అక్కడే కంప్లీట్ చేసాం. అంత బాగా నాకు నరేట్ చేశారు. సో ఇందులో ఒక పాట మేము ఎక్స్పెరిమెంట్ చేసామన్నమాట. జారితే పైట అని ఒక పాట చేసాము. అది సెనరిటా అని ఒక సాంగ్ ఉంది ఆల్రెడీ. అందులో ఉన్న 4 lines తీసుకొని ఒక ప్రమోషన్ సాంగ్ చేద్దామని, కవాలి స్టైల్ చేద్దామని చేసాము. ఆ పాట రాజేంద్ర ప్రసాద్ గారికి నచ్చి ఆ పాట సినిమాలో వచ్చింది. యాక్చువల్గా మేము దాన్ని ఓన్లీ ఒక ప్రమోషన్ సాంగ్గా చేద్దాం అనుకున్నాం, జారితే పైట అనే పాట. సో అలాగే అటువంటి ఫీలింగ్ అంతా నాకు ఇచ్చింది గంగా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత నేను త్రూఅవుట్ ఫిలిం అంతా వర్క్ చేశా కాబట్టి ఎవ్రీ సీన్లో డైలాగ్
ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట. అంటే మేము చాలా ఎంజాయ్ చేశాను డైలాగ్స్. యాక్చువల్లీ ఆయనతో ఒకసారి పర్సనల్గా నేను చెప్పాను గంగాధర్ గారితో, ఏమని అంటే ఈ డైలాగ్స్ అన్నీ కలిపి ఒక చిన్న ఒక పాడ్కాస్ట్లో పెట్టి దీని గురించి చిన్న ప్రోగ్రామ్ చేద్దాం, చాలా బాగుంది డైలాగ్స్ అని. మీరు చూడండి, అంటే నేనేమి ఇక్కడ ఏదో పెంచాలని చెప్పట్లేదు, బట్ ఎక్సలెంట్ డైలాగ్స్ ఉన్నాయి అనమాట. స్పాంటేనియస్గా డైలాగ్స్ ఉన్నాయి. దాని గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దామని చెప్పాను, బట్ అన్ఫార్చునేట్లీ మాకు టైం సరిపోలేదు. డైలాగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని చూశారు కదా, పాపం చేసేవాడు పాపి అయితే పుణ్యం చేసేవాడు, ఇటువంటి చాలా ఉన్నాయి. కొన్ని మీకు ఇచ్చారు ఇందులో, ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే పంచింగ్ అని టైమింగ్స్ యాక్చువల్గా జమిని సురేష్ గారు కదా, జమిని సురేష్ గారిను మన రోల్ రైడర్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అలాగే మేడం, మీ మేడం మేడం చాలా బాగా చేసింది. పక్కవాడు పచ్చగా ఉంటే నాకు కళ్ళు మంట అని ఒక డైలాగ్స్ ఉన్నాయి అందులో ఏమై. సో అవి చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అలాగే శ్రీకాంత్ అయ్యం గారు ఇందులో డైలాగ్ దెన్ అని ఒక డైలాగ్ వాడారు, అది కూడా చాలా బాగా చేశారు. లాస్ట్గా వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని పృథ్వీ గారు చేశారు. యాక్చువల్ పృథ్వీ గారు ఇంతకుముందు సినిమాకి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను, అట్లా మా ఇద్దరి మధ్య మంచి ర్యాప్ ఉంది. ఈ సినిమాలో పృథ్వీ గారి కొన్ని డైలాగ్స్ ఇందులో ఇంకా మీరు చెప్పలేదు కానీ అవి చాలా బాగుంటాయి. ఏంటి సార్ అది, సాంబ్రాణి, సంథింగ్ ఈజ్ సాంబ్రాణి, ఇంకా మీకు ఇక్కడ చూపించలేదు. సో ఆ డైలాగ్ కూడా చాలా బాగా ఒక హుక్లా వస్తుంది. దాని మీద ఏదైనా ఒక సాంగ్ ప్రమోషన్ చేద్దామని అనుకుంటున్నా, చూడాలి, ఇంకా గ్యాప్ టైం లేదు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా బాగా ఆడాలి, మన ప్రొడ్యూసర్ అందరికీ డబ్బులు బాగా రావాలి, అలాగే మన డైరెక్టర్ గారికి ఇంకొక సినిమా రావాలి, నాకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగే వచ్చిన అందరి మీడియా మిత్రులకు, నా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మిగతా అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి గంగా గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. మీకు కూడా మరెన్నో సక్సెస్లు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మన కెప్టెన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడటం. థియేటర్లో కూడా ఇలానే చూడాలి మిమ్మల్ని. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, నాకు మాట్లాడటం అంతగా రాదు. మా పిఆర్ టీం చెప్పారు, చంపకేసి కొట్టుకోమన్నారు, అమీర్పేటలో అన్నం లేదు అని చాలా కష్టాలు పడ్డానని సింపతి డైలాగ్స్ ఇవన్నీ చెప్పమన్నారు. అవన్నీ చెప్తే సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ తర్వాత మెటీరియల్ అయిపోతాము. బట్ నేను ఒకటే చెప్తున్నాను, ఇది కూడా మెటీరియల్ అయిపోద్ది. 2 గంటల 8 నిమిషాలు మీరు థియేటర్లో నవ్వుతూనే ఉంటారు. కుదిరితే కడుపు నొప్పి ట్యాబ్లెట్ తీసుకెళ్ళండి. లేదు, ఒక ట్యాబ్లెట్ తీసుకెళ్ళండి, నవ్విన తర్వాత. ఈ మధ్య కాలంలో ఇంత హెల్దీ కామెడీ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు విన్న డైలాగులు ఏమి కూడా అవి డబుల్ మీనింగ్ డైలాగులు ఏం కాదు. సార్ జెన్జీ వర్డ్స్ కొన్ని ఉన్నాయి, వాటిని వేరే విధంగా టర్న్ చేస్తున్నారు. చాలా ప్యూర్గా ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు ఎక్కడ బోర్ కొట్టినా, సినిమా మాకు బోర్ కొట్టింది అని మీరు వెళ్ళిన టికెట్ రాయల్ థ్రోన్ ఎంటర్టైన్మెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి పెట్టండి, వాళ్ళు ఆ టికెట్ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు ఖచ్చితంగా. ప్రేక్షకులే ఫైనల్గా జడ్జెస్. వాళ్ళు జడ్జ్ చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అయినట్లేదు. సో ఆడియన్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. మీకు నచ్చితే ఒక 5గురికి చెప్పండి, మౌత్ టాక్. ఎంత ప్రమోట్ చేసినా ఏం చేసినా ఫైనల్గా మీరు చెప్పిందే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చితే ఒక 5 మెంబర్స్కి రిఫర్ చేయండి సినిమా చూడటానికి. ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళండి, కూర్చోండి. టికెట్ రేట్ కూడా చాలా తగ్గించే పెడుతున్నాం అందుబాటులో. ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి, అందుకే థియేటర్కి రావట్లేదు అంటున్నారు. కాబట్టి టికెట్ రేట్స్ కూడా మీ కంఫర్టబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అవి ఏంటి అనేది 14th రిలీజ్ అవుతుంది. ఆగస్టు 14th మన సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.
యుఎస్లో 60 థియేటర్స్ ఆల్రెడీ లాక్ అయ్యాయి. సో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అక్కడ నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ వస్తుంది. ఇంకా మా ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు, రాజ్ పవన్ గారు, వాళ్ళు కూడా దీంట్లో క్యారెక్టర్ చేశారు. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు పక్కనున్న వాళ్ళిద్దరూ వాళ్ళే. వాళ్ళ యాక్టింగ్ మీరు చూసిన తర్వాత మీరు అనుకుంటూ ఉంటారు, అంటే మీరు జనరల్గా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ ఏదో డబ్బులు ఉన్నాయి, యాక్ట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు, అలా ఒక చిన్న ఊహ ఉంటుంది. బట్ వీళ్ళ యాక్టింగ్ చూసిన తర్వాత మీరు అనుకుంటారు వీళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ అని. అంత ప్రొఫెషనల్గా యాక్ట్ చేశారు. కామెడీ అనేది అన్నిటికంటే కష్టమైంది. అది 30 years పృథ్వీ గారు ఇక్కడ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, సునీతా మనోహర్ గారు, వీళ్ళే సీనియర్ యాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఇక్కడ. సో వాళ్ళకి తెలుసు ఇది ఎంత కామెడీ అనేది ఎంత కష్టం. సో అంత కష్టమైన ఒక ఎమోషన్ కామెడీని చాలా సింపుల్గా విత్ ప్రాక్టీస్, నేను డైలాగ్స్ పంపించినప్పుడు కానీ మా రైటర్ బాబీ గారు స్క్రీన్ ప్లే స్టోరీ, ఆయన ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ ప్రొడ్యూసర్స్ తోటి యాక్టర్స్ తోటి కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు అక్కడ లోకల్గా యుఎస్లో ట్రైనింగ్ తీసుకొని అక్కడ యాక్టింగ్ బాగా ప్రాక్టీస్ చేసి మన సినిమాలో డెలివర్ చేశారు అదంతా. అందుకే మీరు ట్రైలర్ కానీ ప్రోమోలు కానీ చూస్తున్నప్పుడు ఎక్కడ కొత్త వాళ్ళు చేశారు అనే ఫీలింగ్ మీకు ఉండదు. టోటల్ మన సినిమాలో 52 మంది నటీనటులు నటించారు. ఈ మధ్య కాలంలో మనకి ఓటీటీస్ థియేటర్స్లో చాలా సినిమాలు చూస్తున్నాం, సింగిల్గా థిన్ లైన్ తోటి వెళ్తున్నాయి. ఆర్టిస్టులన్నీ కౌంట్ చేయొచ్చు, ఫింగర్ మనం వేలతోటి కౌంట్ చేయొచ్చు, ఓ 10 మంది 12 మంది అలాగా. బట్ మన దాంట్లో ఒక ఈవివి సత్యనారాయణ గారి సినిమాలో లాగా, ఓ దెంజాల గారి సినిమాలో లాగా, ఒక అనిల్ రావిపూడి గారి సినిమాలో లాగా 52 మంది యాక్టర్స్, 52 మంది నటీనటులు నటించారు. మేము అడిగిన వెంటనే మాకు నటించడానికి వచ్చి మాకు సపోర్ట్ చేశారు కుమారి ఆంటీ గారు. మేము తనతో ఉన్న డేట్స్లో మేము బయట ప్రొడక్షన్ నుంచి తెప్పించాం ఫుడ్. బట్ ఆవిడ తెచ్చిన ఫుడ్ని మేము బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు అంటారు కదా 2 లివర్లు ఎక్స్ట్రా అని, ఆవిడన్నట్టు మాకు 4-5 లివర్స్ ఎక్స్ట్రానే వేసారు. సో ఆవిడ ప్రేమతో వేసారు. తెల్లవారుజామున 4 గంటలు అవుతున్నా ఆ నిద్రని ఆపుకుంటూ ఇచ్చిన పాత్రలోంచి బయటికి వెళ్లకుండా కనీసం పడుకుంటే మళ్ళీ ఫేస్లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో అని చెప్పేసి చాలా కష్టపడి ఇష్టపడి నాకు సపోర్ట్ చేస్తూ నటించారు అన్నయ్య పృథ్వీ గారు. నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంబటి శ్రీను గారు, ఆయన కంబ్యాక్ అవుతుంది ఈ ఫిలిం. వెరీ పొటెన్షియల్ ఉన్న యాక్టర్. ఆయన మా సినిమాకి ప్లస్ అవుతారు. మేము మా టీం ఆయనకు కాదు, ఆయన మా సినిమాకి చాలా ప్లస్ అవుతారు. సిలువ తైలం అనే ఒక క్యారెక్టర్ వేశారు. ఆ స్లాంగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. అంటే ఎవరి మనోభావాలు నొప్పించే పాత్ర ఏం కాదు, చాలా బాగుంటుంది. మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మా టీంకి ప్రధానంగా సపోర్ట్ చేసింది రాజేంద్ర ప్రసాద్ గారు. స్టోరీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన నాగరాజు గారు చెప్పినట్టు కథ విన్న తర్వాత జస్ట్ చెప్పాను ఇలా. కథ విన్న తర్వాత మీరు ట్రైలర్లో చూశారు కదా, ట్రైలర్లో ఫైట్లు, పాటలు. రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్ తర్వాత ఒకటే అన్నారు, నన్ను ఇంతలా వాడుకున్న డైరెక్టర్ ఈ కాలంలో నువ్వే. ఆయనతోటి ఈ మధ్య పాటలు చేయించడం మానేశారు, ఫైట్లు చేయించడం మానేశారు. సో మేమేంటంటే ఆ 2 కూడా చేయించేసేసి సుబ్బు మాకు సపోర్ట్ చేసి మా డైరెక్షన్ టీంలో అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు సుబ్బు. అన్నా లేదు మనం సార్కి ఫైట్ పెట్టాలి బాగుంటుంది అంటే సిచ్యువేషన్ బాగా సింక్ అయింది. సుబ్బుతో చెప్పాం, ఫైట్ పెట్టేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఫైట్స్ మళ్ళీ మీరు చూస్తారు, ఆయన స్టెప్పులు కూడా చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. నటీనటులందరికీ, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే డేటా కార్డులన్నీ ఫిల్ అయిపోతాయి. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఖచ్చితంగా ఈ సినిమాతో మరొక సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఇంకేమైనా ఉందా సార్? సారీ అండి, నేను మళ్ళీ వచ్చాను. ఇక్కడ డాన్సర్ క్యారెక్టర్ వేశాడు నా ఫ్రెండ్, మా తమ్ముడు శ్రీ బాలా అయినాల. తను నెక్స్ట్ మూవీ తోటి హీరోగా లాంచ్ అవుతున్నారు. చాలా పవర్ఫుల్ స్టోరీస్ తోటి వస్తున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు
అంబటి శ్రీను గారు, వద్దమ్మా సరోజ కదా. సార్ నా పేరు సువర్ణ సార్. హాయ్ అండి, సువర్ణ గారు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. సువర్ణ వద్దమ్మా, వద్దు వద్దని చెప్పానా? మీరు వద్దన్నా ఈరోజు నేను మాట్లాడతాను సార్, ఎందుకంటే మాట్లాడమని పేమెంట్ ఇచ్చారు నాకు. ఏదో ఒక లివర్ కూడా పెట్టలేదు మాకు, లివర్ లివర్ల కోసం తీసుకొచ్చాం సార్, అక్కడ రెడీగా ఉన్నారు. మీ ఇద్దరి మధ్యన మళ్ళీ తర్వాత 2 లివర్ ఎక్స్ట్రా. ఓకే. సో వద్దమ్మా సరోజ చాలా బాగా ఫేమస్ సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇక్కడ. చెప్పండి. పాపాలు చేస్తే వద్దులే అండి, బాగోదు. కాదు సార్, అది తెలియట్లేదు సార్. పాపం చేస్తే పాపి, ఆ, ఆ, అది వద్దా ఇంకా? వద్దు వద్దని చెప్పానా? వద్దు, ఇక్కడ ఆపేయండి. ఓకే సరే, వద్దండి, ఓకే సరే. వద్దని చెప్పినాడు వద్దండి. ఎందుకు? మీరు చెప్తే థియేటర్లో చూస్తాం. చూడాలా? ఓకే. అంటే మీరు చెప్తే వినేదేనా అది? కాదు, అది బ్యూటిఫుల్ కాకపోతే థియేటర్లో చూడాలి. థియేటర్లో చూడాలి. మీరు వద్దమ్మా అనగా నాకు భయం వేసింది సార్. ఓకే సరే, మీ ఎక్స్పీరియన్స్ ఒకటి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. పాంచాలి పాంచభద్రిక సినిమా చాలా బాగుంటుంది. ఎందుకోసం అంటే డైరెక్టరు స్పాంటినియస్గా ఫన్ ఎలా కావాలంటే అలా చేయించుకుంటారు ఆయన. మంచి ఫన్ అండి, ఆయనతో చేస్తున్న ప్రతి క్షణం నేను నవ్వుతూనే ఉన్నాను. నేనే కాదు, పృథ్వీ గారు కూడా చెప్పారు ఇప్పుడు. భలే డైరెక్టరు, అద్భుతంగా చేయిస్తున్నారు, అసలు కామెడీ టైమింగ్ అద్భుతంగా చేయిస్తున్నారు, చాలా బాగుంది అని చెప్పి ప్రతి చెప్పారు. ఇప్పుడు నా క్యారెక్టరేషన్ కూడా అంత బాగా వచ్చిందంటే దానికి కారణం మా డైరెక్టర్ గారే. అంటే ఆయన టైమింగ్ కూడా చెప్తాడండి, మామూలు డైలాగ్ చెప్పి వదిలేడు. అది ఈ టైమింగ్ ఎలా ఉండాలి, ఇలా వాయిస్ కింద రేజ్ అవ్వాలి, ఇక్కడ డౌన్ అవ్వాలి అన్నీ చెప్తాడు. అంటే మంచి కామెడీ మీద పట్టున్న డైరెక్టర్ చేసిన సినిమా ఇది, పాంచాలి పాంచభద్రిక. గంగా గారు మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మీడియా మిత్రులందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, దయచేసి ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయండి. ఎందుకంటే మంచి కామెడీ టైం ఉన్న డైరెక్టర్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మంచి డైరెక్టర్కి దాంతో పాటు కొత్తగా వచ్చేసిన ప్రొడ్యూసర్సు, దీంట్లో పనిచేసిన మన మ్యూజిక్ డైరెక్టర్సు, వీళ్ళందరూ కూడా, అలాగే మా పృథ్వీ గారు మీకు తెలియదే ఉంది, ఆయన బ్రహ్మాండం. ఇప్పుడు ఆ డైలాగ్ అని చెప్తుంటే ఆయనే చెప్పగలరు అనిపించింది ఆ డైలాగ్. నాకు ఎంతో ఆత్మీయులు పృథ్వీ గారు, చాలా మంచి వ్యక్తి. కాకపోతే కొన్ని టైంలో అలా అవుతుంటాయి. దేనికైనా కావాల్సింది డబ్బు. డబ్బు లేకపోతే ఏ పని కూడా ఏది కూడా సవ్యంగా జరగదు. డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్ర అయిపోయింది ఇప్పుడంతా. కానీ ఆ డబ్బుని మీ ద్వారాగా మా పాంచభద్రిక సినిమా హిట్ చేసి మా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్కి మంచిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లాస్ట్లో చిన్న క్వశ్చన్, మీరు బయటికి వెళ్తే వద్దమ్మా సరోజ అంటారా, అంబటి శ్రీను అంటారా సార్? ఏమంటారు? నన్ను వద్దమ్మా సరోజ అని అంటారండి. వద్దు సరోజ వద్దు అంటారు, అంతే. ఈ సినిమా చూసాక ఏం పిలుస్తాం చెప్పండి? అది ఏం చెప్పరండి, ఆ థియేటర్లో చూసి చెప్తారు వాళ్ళే, అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు పృథ్వీ గారి ఇప్పుడు రండి సార్. కొంచెం గ్యాప్ ఇచ్చా, ఎందుకంటే పెద్ద డైలాగ్ చెప్పారు కదా మీరు అందులో. అంటే మాట్లాడాలి కదా సార్, అందుకని. వాటర్ ఒకటి సరిపోద్దా, జ్యూస్ లాంటిది ఏమన్నా కావాలా? సమయము ఆసన్నమైంది మిత్రమా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ చూసాం సార్. బేసిక్గా ట్రైలర్లో డైలాగ్ చూసిన తర్వాత పృథ్వీ గారు ఎప్పుడెప్పుడు ఆ డైలాగ్ చెప్తారా, పృథ్వీ గారి చేత ఆ డైలాగ్ చెప్పించండి అని చెప్పి ఇక్కడున్న అందరూ నాకు రిక్వెస్ట్ చేశారు సార్. బట్ మీ వాయిస్ బాగాలేదు, బట్ కొంచెం మా కోసం ట్రై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాను సార్. నా పేరు చేసినటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే కళాభిమానులకి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అట్నుంచి ఇటు చూస్తే ఈ ప్లేట్లో లివరు, దాంతోపాటు 2 జాయింట్లు ఏవో ఫ్రీ అంటారు ఆవిడ. అక్కడి నుంచి తీసుకుంటే విద్దు భోజనంలాగా ఎటు చూసినా అంత బ్రహ్మాండంగా ఒక కుటుంబంలాగా ఉంది, ఫ్యామిలీ లాగా. సో ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడుకునే ముందు మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నా మొదటి సినిమా ఆ ఒక్కటి అడక్కు వైజాగ్లో షూటింగ్ చేసాం. మొన్న వైజాగ్లో షూటింగ్ చేస్తే లాస్ట్ మంత్ ఎక్కడైతే
రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి బైక్ తోటి అలా డాష్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఒక అరగంట ఇక్కడి నుంచే కదా మన చరిత్ర మొదలైంది. అలాగా ఆయన నిండు మనసుతోటి ఆ ఫస్ట్ టేకే ఆయన బైక్ ఎక్కి నేను ఆయనతో పాటు వెళ్ళటం, రావుగోపాలరావు గారు మేనల్ లాగా ఆ రోజు చెన్నైలో వెళ్ళి కలిస్తే ఎవడెవడో ఎందుకు తమ్ముడు బాగున్నాడు, తమ్ముడిని పెట్టండి అన్నాడు ఆయన. ఆ పెట్టండి అనే మాటతోటి ఇక్కడి వరకు 30 years ఇండస్ట్రీ వరకు వచ్చాం. అన్నయ్య ఆశీర్వాదం. మొన్న ఈ మధ్య తిరుపతిలో వేదిక యూనివర్సిటీకి ఒక కార్యక్రమానికి గెస్ట్గా వెళ్తే మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా అద్భుతంగా నటించి అభినయించిన రాజేంద్ర ప్రసాద్ గారికి వారి ఉచ్చారణ, వారు చెప్పినటువంటి సాంస్కృతిక శ్లోకాలు అవి మనం తీసుకుని వాటిని ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్లు అక్కర్లేదండి, ఆయన సినిమాలు తీసుకుని మనం తయారైతే అద్భుతమైన నటుడిగా రాణిస్తారు. ఇది చాలా వేదికల మీద చెప్పాలనుకున్నా, ఇక్కడ కుదిరింది ఈ సినిమాకి. ఎలాంటి సినిమాలు అంటే ఆయన చేసిన సినిమాలు అసలు మనం చెప్పలేము. ఒక సినిమా అయితే దొంగ కోళ్ళు అనుకుంటా సినిమా అండి, ఆయన ఉల్లిపాయలు కోస్తూ మాట్లాడతాడు, నవరసాలు దాంట్లో సహించదు, క్షమించదు, దాని మీదే ఏడుస్తూ నవ్వుతూ అన్ని రకాలుగా చేస్తే అలాంటి దమ్మున్న ఆర్టిస్టు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మనందరికీ గర్వకారణం. ఎందుకంటే ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ ఎవడో చదివేసి ఎవడో డబ్బింగ్ చెప్పేసి హీరోలు అనుకునే రోజుల్లో ఆయన కెరీర్ స్టార్ట్ అయిందే డబ్బింగ్ తోటి. డబ్బింగ్ చెప్పి ఇల్లు కట్టిన ఘనత ఎవరైనా ఉందంటే ఫస్ట్ మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగా అద్భుతమైన కళాకారులు. ఆ సినిమాకి రావుగోపాలరావు గారు, అలాగే బ్రహ్మాండమైన మా బ్రహ్మానందం గారు కానీ ఇలాగ పెద్దలందరితోటి నటించే అవకాశం మొదటి సినిమాతోటే వచ్చింది. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇంకొక చెరుకు మిషన్ అంటాం గంగాధర్ గారు. ఏమంటే చెరుకు పెట్టంగానే అలాగా పిప్పి అయిపోయి వస్తుంది రసం బయటికి, అలా పిండుతాడు ఆర్టిస్టులను ఆయన. పని రాక్షసుడు అతను, మామూలుడు కాదు. పైకి అలాగా అన్నగారు నమస్తే అండి బాగున్నారండి అంటాడు అంతే. తర్వాత ఆ క్యారెక్టర్ని ఎలా తీసుకెళ్లాలో ఆయనకి తెలుసు. టైమింగు అది ఆయన చెప్పించే విధానం కానీ చాలా గొప్పగా ఉంటుంది. మా అందరికీ నచ్చిన యువ దర్శకుడు. ఈ సినిమాతోటి మా ఈవీవి సత్యనారాయణ గారు లేని లోటుని తను పూర్తి చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు. ప్లస్ ఇంకొకటి, ఆయన వచ్చాక ఇప్పుడు ఏదో దుగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ లండన్లో ఉంటారు, మొత్తం ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరినీ పరిచయం చేశారు. పరిచయం చేశాక మామూలుగానే మొదలైంది షూటింగ్. అది చెప్పొచ్చండి ఇలాగది. దాంట్లో నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, రే ఎవడరా నువ్వు అని అనగానే, సార్ మీరు అలా గట్టిగా అరక్కండి సార్, మీరు గట్టిగా అడిగితే నాకు దొడ్డుకొస్తుంది అంటాడు. ఒరే దరిద్రుడా, నీకు దొడ్డుకొస్తే మా రెమెడీ చెప్పడానికి నేనేమన్నా బంతెల రామలింగరాజు అనుకున్నావా? సంథింగ్ సాంబ్రాణి ఏదో జరుగుతుంది ఇక్కడ. అలాగా రకరకాలుగా దాన్ని ఎలా పరిగెట్టించాడంటే సినిమాని. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏదో ఉన్నారు కదా ఆయన మహేష్ నేను డైరెక్ట్ చేసిన సినిమాకి ఆయన అన్నయ్య ఇక్కడ రీ రికార్డింగ్ అని అద్భుతంగా చేసి ఇచ్చాడు. త్వరలో తమిళ్లో కూడా వస్తుంది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టరు. అలాగే కెమెరామెన్ గారు అద్భుతంగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ టీం రేష్మా గారు, ఇంకా చాలామంది దీంట్లో నటీనటులు, మా అంబటి సీను, మా మెగాస్టార్ గారి పాటలకి అద్భుతంగా డ్యాన్స్ చేశాడు ఆయన నిజంగా నాకు చాలా జలసి. ఏంట్రా బాబు ఎంత ఉన్నాడు, పక్కనేమో హీరోయిన్ అంత అందంగా ఉంది, వేసేస్తుంటాడు ఏ పాట అయినా సరే. మీ టాలెంట్కి ఫిదా అండి నిజంగా. సో అలాగా ఈ సినిమా అలా స్టార్ట్ అయింది. ఎన్నో వ్యయ ప్రయాసాలు, ఎన్నో న్యాచురల్గా వర్షాలు ఉన్నాయి. అయినా సరే ఒక గొడ్డు కష్టపడినట్టు కష్టపడ్డాడు అతను. ఈరోజున అవుట్పుట్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఒక లాస్ట్ సీన్లో వీళ్ళందరూ దొంగలని తెలిసిపోద్ది, ఒక ఏదో డబ్బులు కొట్టేస్తున్నారు అని తెలిసిపోయాక వాళ్ళందరూ, సార్ ఏంటి సార్ మేము కళాకారులు అండి, కళాకారులు అయితే డైలాగ్ చెప్పరా అనగానే, కెమెరాలు ఎందరని చెప్పలేనండి అంటాడు. అనగానే ఈ ఆఫీసర్కి ఇగో హర్ట్ అవుద్ది.
ఒరే నేను కూడా ఒకప్పుడు నటునే, అదే ముందు వచ్చిన డైలాగ్ అది. ఆ డైలాగు సరే గంగాధర్ గారు మేమిద్దరం సరదాగా టీ తాగుతూ మాట్లాడుకుంటూ అన్నగారు ఇది చెప్పండి అన్నాడు. ఇది చెప్పటానికి కూడా నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు బాహుబలి కానీ వీటికన్నిటికీ ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. నాకు నటరత్న నందమూరి తారక రామారావు గారి సమక్షంలో చెప్పా, అదే పెద్ద ఆస్కార్ అవార్డు. మా అన్నయ్య నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన అక్కడ పెరిగిన వ్యక్తి నందమూరి వంశంలో. నాకు రామారావు గారు ఎదురుగుండా ఈ డైలాగ్ చెప్తే ఆయన తప్పట్లు కొట్టి బొట్టు పెట్టారు నాకు. ఆయన కాళ్ళకి దండం పెట్టా, బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. ఇంతకంటే ఆస్కార్ అవార్డు ఎక్కడ ఉంటుందంటే ప్రపంచంలో. సో అన్నగారు మీ డైలాగ్ చెప్పరా నా కొత్త ఎంతూజియాజం చెప్పేయాలి ముందు. ఏం బ్రదర్ మా డైలాగు అందరూ చెప్తారు, మీరు శకుని క్యారెక్టర్ డైలాగ్ చెప్పండి అన్నారు. పడింది మెలికి అక్కడ. నేను ముందే కాళ్ళకి దండం పెట్టి అన్నగారు తప్పులుంటే నన్ను క్షమించండి, నాకు వచ్చిన విధంగా నేను చెప్తానంటే మీరు ముందు చెప్పండి అన్నారు ఆయన. చెప్పండి అంటే వాడు పేరు ధర్మరాజు, జూదరి, పెనువేప విత్తు, వ్యసనపరుడు. ఆ మెషతోనే వాడిని అతనికి రావించి ఆడించి ఓడించి సర్వము హరించి నీవు నీ శత సోదరులు నీ యశోరక్ష పరిరక్షకుడే నీ రాధేయుడు సమస్త సామంత మహీపాల మండలాధీశులెల్లా గేలు చేసి గొల్లున నవ్వ పాండవుల పంచప్రాణములు విల పోవ అయ్యారే నాటి మేనల్లుని పరాభవమునకు మామశకును చేసిన పరిహార విధాని హురే హురే అని సమస్త లోకములు హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతీయ ఇతిహాస పుటములపై సువర్ణాక్షరములతో లిఖింపబడినట్లు పగ తీర్చనుచు నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోబుట్టిన వాడినే కాదు, పందెం చెప్పు ధర్మనందల అనగానే మా రెడ్డి గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన రెడ్డి గారు 1, 3 బలాలుడు నీ సంఖ్యాశాస్త్రము సంస్కృతి పోతాం ఇది చెప్పే పెద్ద ఆయన దగ్గర. మీరు నమ్మరు, ఒక మహానుభావుడు చరిత్రలో ఒక యుగ పురుషుడు ఒక శాలువా కప్పి ఇంత పెద్ద స్వీట్ ప్యాకెట్ నాకు ఇచ్చి నాకు దండం పెట్టి అన్న కాలుకు దండం పెట్టి వారి ఇంట్లో అన్నం పెట్టి ఇంతకన్నా ఇంకేం కావాలండి. ఎప్పుడు మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎప్పుడు దండం పెట్టుకుంటా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా అమ్మ నాన్న అయితే సినిమా జన్మనిచ్చింది డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు, ఘట్టంనేని కృష్ణ గారు. అలాగే తెరకి ముందు పరిచయం చేసిన మా ఎక్కడ నాగరాజు గారు ఎక్కడ ఉన్నారు, మా రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి అడక్క ద్వారా. సో ఇలాగా ఇంతమంది ఒక మన కృషి ఏమి కాదండి, ఇంతమంది మనల్ని నిలబెట్టారు అని. ఇప్పుడు ఒక మాట సాయి కుమార్ గారు ఒక మాట అన్నారు, ఆ మాట అన్న తర్వాత రోజు నుంచి నేను తమిళ్లో బిజీ అయిపోయి విలన్గా. కళామ తల్లి అందరినీ చేయబట్టుకుని నడిపిస్తే మా పృథ్వీ గారిని సంకలో వేసుకుని నడిపిస్తుంది అన్నారు. ఆ సెకండ్ డే నేను తమిళనాడుకి వెళ్ళిపోయాను నేను. సో అలాగా 2 రాష్ట్రాల్లో అటు తమిళనాడు ఇటు తెలుగులో మంచి అవకాశాలు వచ్చినాయి, మంచి బాగా ఆదరిస్తున్నారు. సో మీరందరూ కూడా అలాగే రావాలని, బ్రహ్మాండంగా మీ అందరికీ ఆశీస్సులు ఉండాలని మా గంగాధర్ ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గారికి గంగాధర్ గారికి ఒక కంబ్యాక్ ఒక అద్భుతంగా, మా అంబటి సీనుకి మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి టెక్నికల్ క్రూ అందరికీ ఈ సినిమా ఒక ఘన విజయం ఇచ్చి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలని, వీరికి మంచి ఉన్నతిగా అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటూ ఈ సినిమా పంచభర్తృక చేయకపోతే ఇంత మాట్లాడే అదృష్టం లేదు. దానికి కారణం ఎవరంటే మన కోఆర్డినేటరు అసోసియేట్ డైరెక్టరు ఆమె వెంటబడింది, ఈ క్యారెక్టర్ మీరు రండి చేయండి అంటే ఆయనేమో చెరుకు రసంలో వేసి పిండినట్టు పిండేసాడు ఆయన. సో దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి ఎపిసోడ్స్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యువర్ టీమ్, లవ్ యూ. లాస్ట్లో ఒక చిన్న అయిపోయింది సార్, ఇంకొకటి చెప్పండి. ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు గారి బర్త్డే కాబట్టి ఈరోజు 29th అండి ఆగస్టు కాదా, ఈరోజు 9th. అండ్ ఈరోజే సార్ దూకుడు రిలీజ్ కూడా అయ్యింది. మీరేమన్నా విషెస్ కానీ మెమరీ కానీ? మహేష్ బాబు గారు కృష్ణ గారు సినిమాలు చేస్తున్నప్పుడు ఆయన చైల్డ్ ఆర్టిస్టు ఆయన ఒక కృష్ణుడు గెటప్ వేశారు. అప్పుడు ఆయనకి వేస్తే అటు కృష్ణ గారు అలా పక్కగా వెళ్ళంగానే మొత్తం అవన్నీ తీసి పీకేశాడు ఆయన. పీకేసి
ఆయనకి వాడు కృష్ణుడు అంటే ఇష్టం లేదనుకుంటాయా, వద్దులే వేరే క్యారెక్టర్ చేయిద్దాం అన్నాడు ఆయన. అలాంటి మహేష్ బాబు ఈరోజు ఉన్నత శిఖరంలోకి వెళ్ళిపోయాడు మా వారణాసి సినిమా ద్వారా. సో వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యేశ్వర్యాలు ప్రసాదించాలండి. వన్స్ అగైన్ వీఆర్ విషింగ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఆయనతోటి నేను చేసిన సినిమాలు తక్కువైనా మంచి క్యారెక్టర్, గుర్తు ఉండిపోయే క్యారెక్టర్ చేసాం. ఆ దూకుళ్ళు ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు ఆడే పండుగ అంటాడు. పోకిరి సార్ అది ఓకే, నేను సినిమాలో చెప్పాను చెప్పారు హీరోగా, మీరు తెలుసుకోవాలి మీరు. అది పోకిరి డైలాగు నేను దూకుల్లో చెప్పా, తెలుసుకున్నాను సార్. ఆయన కాంబినేషన్లో ఇలా చెప్తే ఎవడో ఉండటరా థియేటర్లో, ఇదిరా టైమింగు, ఇదిరా అని కొట్టేవాడు ఆయన. నిజంగా లవబుల్ యాక్టర్, న్యాచురల్ ట్రెండ్లో మాట్లాడతారు ఆయన. సో వీఆర్ వెరీ హ్యాపీ మహేష్ బాబు గారితో నటించినందుకు. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకి మంచి ఇంకా అద్భుతమైన సినిమా రంగంలో ఒక వారణాసి ఒక చరిత్ర సృష్టించాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ రామ్కి గారు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్ అండి. రామ్కి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మన 2 లివర్లు ఫేమస్ అనమాట కుమారి ఆంటీ. సో కుమారి ఆంటీ దగ్గరికి వెళ్తుంది మైక్, మీరు రావాలి. ఎప్పుడెప్పుడు వస్తారని ఈగర్గా వెయిట్ చేశారు ఇక్కడ, మొత్తానికి వచ్చారు, నుంచోవాలి. ఎస్, పాంచాలి పంచభద్రిక టైటిల్, బట్ మిమ్మల్ని మాత్రం 2 లివర్లు ఎక్స్ట్రా అంటుంటారు. బట్ ఏముంటాయి ఆవిడ ప్లేట్లో అన్నీ 10 రకాలు ఉంటాయి. ఎప్పుడైనా టేస్ట్ చేశారు సార్ కుమారి అంటే? వెళ్ళాలి సార్, టీం అంతా వెళ్ళాలి. టీం అందరూ వెళ్తారు సక్సెస్ తర్వాత. అవును. పెడతారు మీరు ఏ లివర్లు? కోడి లివర్సేనా మేక లివర్సా? అన్ని లివర్లోనా? పెట్టినప్పుడు చెప్పండి ఏ లివర్ అది. ఓకే సరే అని ఏమండి, నేను కూడా ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సూపర్ స్టార్ మహేష్ గారు. ఆయనతో చేసిన మెమరీ ఎప్పటికీ నేను మర్చిపోలేను. కలేజెస్ సినిమాలో మన త్రివిక్రమ్ గారిది, అందులో ఆయన వచ్చి నేను దేవుణ్ణి అంటాడు. నేనెవరిని తెలుసా? సహదేవుణ్ణి, నీకంటే 2 అక్షరాలు ఎక్కువ. ఆ రోజు అప్పుడు ఉల్లాస ఉత్సవం సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఆ రోజు నేను షర్ట్కి వెళ్ళగానే మహేష్ బాబు అబ్బాయిని కూడా తీసుకొచ్చారు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో పని మనిషి పేరు సరోజ్ అట. నన్ను తీసుకొచ్చి చూపిస్తే అబ్బాయి, ఈ అంకుల్ కాదు, ఈ అంకుల్ పోలీస్ అంకుల్, ఆ అంకుల్ వచ్చి హ్యాండిక్యాపర్ అంకుల్ అని చెప్పి అనేవాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో హీరో. ఆయన కామెడీకే ఒక కిరీటం, అంతటి మహానుభావుడు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి కామెడీ హీరో అంటే ఆయన సినిమాలు బాగా చూసి పెరిగాను, ఎంజాయ్ చేసేవాడిని బాగా. ఆయన సినిమాలో నేను కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే మన జమినీ సురేష్ కూడా ఇవాళ మిస్ అయ్యాడు, మరి ఎక్కడున్నాడో తెలియదు, మరి తను కూడా వచ్చి ఉంటే బాగుండేది. జమినీ సురేష్ కూడా చాలా బాగా మంచిగా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ తంది, చాలా అద్భుతంగా చేశాడు. అది కూడా మంచి ఫన్ ఉండే క్యారెక్టరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు లివర్స్ కోసం మీకు ఏ లివర్ కావాలంటే ఆ లివర్ ఇవి పంపిస్తారండి. చెప్పండి ఏ లివర్ అంటే ఆ లివర్ పంపిస్తారా? మటన్ చికెన్ ఇప్పుడు అన్నీ అన్నారు, మీరు మార్చేశారు మాట. అప్పుడు మీరు వద్దమ్మా సరోజా అనాలి. అవునా? సారీ. ఓకే సరే. సో యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఫుడ్ అనగానే వెంటనే మనకి కుమారి ఆంటీ గుర్తొచ్చేస్తుంటారు అనమాట. సో డిజిటల్ నుంచి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ దాకా వెళ్ళిపోయారు, ఆర్టిస్ట్ కుమారి ఆంటీ అయిపోయారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ మాటల్లో? హాయ్, అందరికీ ముందుగా నమస్కారం. అలాగే బోనాల శుభాకాంక్షలు. ఇవాళ బోనాల పండగ. అలాగే మన మహేష్ బాబు గారి పుట్టినరోజు. ఆయన మరెన్నో పుట్టినరోజులు ఇలాగే మంచిగా జరుపుకోవాలని, ఇంకా ఆయన సినిమాలు మనకు మంచిగా ఇంకా మరి ఎన్నో సినిమాలు రావాలని, ఇంకా ఆయనకి మంచి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ముందుగా ఈ సినిమాలోకి నేను అసలు వస్తానని నేను అనుకోలేదు. యూట్యూబ్ ద్వారా మీ సోషల్ మీడియా మొత్తం కూడా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందనమాట. తెలియని వాళ్ళంటూ లేదు అన్నట్టుగా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కుమారి ఆంటీ అంటూ, నేను మన కాశీ వెళ్ళినా కానీ, అయోధ్య వెళ్ళినా కానీ, కుంభమేళకి వెళ్ళినా కానీ అక్కడ కూడా గుర్తుపట్టి నన్ను నిజంగా షార్ట్కట్లో అయితే దేవుడి దగ్గరికి పంపించడం అయితే జరిగింది. నేను అలా 5 times అయితే నేను దర్శనం అయితే చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా. అలాగే సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటంటే, అసలు నాకు సినిమాలు అంటే ఏంటో తెలియదు, నటించడం అంటే ఏంటో తెలియదు. కానీ
నేను వద్దు అనుకున్నా. అసలు నాకు ఫస్ట్ ఛాన్స్ మ్యాట్ 2లో వచ్చింది, లడ్డూకి మేనత్త క్యారెక్టర్ అయితే వచ్చింది. నేనైతే చేయను అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకో సినిమా కూడా వచ్చింది. అంటే సినిమాలు అంటే ఏంటంటే నేను ఫస్ట్ భయపడేదాన్ని, ఏంటంటే అంతలా చూపిస్తారు, ఏడుపు వస్తుంది నిజంగా అట్లా చేయాలని. కానీ వెళ్ళినాక ఇంకా మా వారు చెప్పారనమాట, నువ్వే చెప్పావు కదా, భక్తికి ముక్తికి చదువులు ఎందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము, చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి, అడవిలోన హంసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కోవిలకెవరు కూత నేర్పిరి, పుట్టిన బాలుడికెవరు ఏడుపు నేర్పిరి, పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి అని అన్నీ నువ్వే చెప్పావు కదా. మరి ఎవరు రాదు అనుకుంటే ఏది రాదు, ప్రయత్నించాలి అని చెప్పి మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ ఇచ్చి నన్నైతే మూవీస్లోకి పంపించారు. యూట్యూబ్ల ద్వారాగానే కాకుండా స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నానంటే నిజంగా చాలా థ్యాంక్స్. అలాగే మన కో డైరెక్టర్ రష్మి గారికి, అలాగే మన సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకుని నీకు ఇస్తాను అని చెప్పి చేసినందుకు. ఇది నాకు 3వ సినిమా అనమాట. ఇది నేను ఇంకొక సినిమాలో సలాం సైనిక ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమానేమో మన ప్రదీప్ గారిది, ఇదేమో థర్డ్ సినిమా అనమాట. కానీ ఇది ప్రదీప్ గారి సినిమాలో మాత్రం కొంచెం పడిపోవటం వల్ల, యాక్సిడెంట్ అవ్వటం వల్ల చెవుకి కొంచెం ఇదే ఆపరేషన్ అయ్యి దాంట్లో మళ్ళీ మొత్తం చేయలేకపోయాను, అది రిజెక్ట్ అయింది. ఇది 2వ సినిమా ఇక దాని లెక్కన వేసుకుంటే. నిజంగా నాకు ఇలా ఇచ్చేసినందుకు ఫస్ట్ నాకు యాక్టింగ్ చేయటం రాలేదన్నమాట. తర్వాత మీకు 2 చాలా ఫేమస్ కాబట్టి సినిమా పెద్ద హిట్. అవును, అంటే ఇది సెకండ్ది అనమాట. ఇది అలా ఎక్కువ వస్తాయి. కానీ ఫస్ట్ సినిమాకి భయం వేసింది, సరిగ్గా యాక్షన్ చేయలేకపోయాను. 2వ సినిమాకి కొంచెం బెటర్ అనిపించింది. 3వ సినిమాకి నన్ను నేనుగానే కనిపించాను. ఇంకా మన రాజశేఖర్ గారి సినిమాలో చేస్తున్నాను, అలాగే మన శ్రీకాంత్ గారి వాళ్ళ అబ్బాయి రోషన్ సినిమాలో కూడా చేస్తున్నాను. ఇలాగే ఇంకా అన్నిటికన్నా ముందల, ఈ సినిమాల కన్నా ముందల నేను ఒకటి మీ అందరికీ ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, మన ఇల్లు బాగుండాలంటే మన ఇంట్లో వాళ్ళందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఇల్లు అనేది చక్కగా భవిష్యత్తు ముందుకెళ్తుంది. అలాగే ఈ సినిమా రంగం అనేది, నటన అనేది ఒక కళ అనమాట, అద్భుతమైన కళ. ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి, చూశాను కాబట్టి, అంతకు ముందర నాకు తెలియదు. నిజంగా మనల్ని నవ్వించడానికి, మనకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు నిజంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అలాగే పగలు లేదు, చీకటి లేదు. మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఎంత మంది జనం అంటే, మనం నిజంగా ఒక పూట ఎవరైనా బంధువులు వచ్చి ఇచ్చేస్తేనే 1 రోజు 2 రోజులు చేసి పెట్టి ఇచ్చేస్తానికి అమ్మో ఎంత ఖర్చు అయిపోతుంది, అంత ఖర్చు అయిపోతుంది అనే ఇళ్లలో చాలామంది చూస్తున్నాం మనం. కానీ ఇది అనేది అలా కాదు. ఒక డైరెక్టరు ఎంతో డబ్బు, ఒక ప్రొడ్యూసర్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇచ్చేస్తున్నారంటే, ఒక డైరెక్టర్ నమ్మి ఆ డైరెక్టరు చూసుకునే ఇది అన్ని కళ్ళ కట్టినట్టు. ఏ ఒక్క చిన్న ఇది కానీ మిస్టేక్ వచ్చిందంటే మనం థియేటర్లో నుంచి వెళ్ళిపోతాం అనమాట. అబ్బేచి ఇది బాగాలేదురా, ఇది అదిరా అని చెప్పి. కానీ వాళ్ళ కృషి ఎంత ఉంటుందంటే, వాళ్ళ కష్టం ఎంత ఉంటుందంటే, నిజంగా నేను వంటలు చేస్తాను, వంటలు చేసేటప్పుడు మీకు నోటిగా రుచిగా అందించాలంటే దాంట్లో ఉప్పు కారం నూనె వేస్తే కాదు, దానికి తగ్గ మసాలాలు వేయాలి, దానికి తగ్గ ఐటమ్స్ అన్నీ వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. అలాగే అక్క మీ ఇద్దరం కూడా ఉన్నాం పక్కన కొంచెం. ఏమండి మా ఇంటి బంగారం సినిమాలో సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళు ఏదో మిస్ అయ్యారు, రీల్స్ చేసి నాకు ఇచ్చారు. వంట చేసి మీకు ఇచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉంది. మీరేంటంటే 2 ప్లేట్లలో 3 అని చెప్పి మాటలు అమ్మారు, ఇప్పుడు ఇక్కడ డైలాగులు అమ్ముతున్నారు. థ్యాంక్ యూ. అది వాస్తవం. ఇప్పుడు 30 years ఇండస్ట్రీ అంటారు మిమ్మల్ని కదా. 30 years ఇండస్ట్రీ అంటే మీరు ఎంతమంది నవ్వించుంటారు. ఆ నవ్వు వెనకాల మీరు పడిన కష్టం ఎంత ఉంటుంది. ఇప్పుడు ఇన్ని డైలాగ్ చెప్పాలి అంటే దాని హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది కదా. అది కూడా ఎందుకంటే మన కోసం మామూలుది కాదండి. ఎంత బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి అంత మంచి వంటలు పెడుతున్నారు మీరు. అవును, ఎందుకంటే ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం. సో పంచభద్రుక కదా, ఒకసారి టైటిల్ ఒకసారి. పంచభద్రుక సినిమా అయితే మీరు పాంచాలి అంతే అక్క, అంతే అక్క, పాంచాలి పంచభద్రుక. నాకు చదువు రాదు కదా, నేను చెప్తానక్క, నేనున్నా కదా ఇక్కడ. చెప్పు. పాంచాలి పంచభద్రుక పంచభద్రుక అయిపోయింది.
సూపర్ సూపర్ అక్క. సినిమాని హిట్ చేయాలి. అలాగే మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నా. అది నేను అడుగుతాను అక్క. యాక్చువల్లీ నాకు డౌట్ ఉంది, నాకు ఇక్కడ అందుకని క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే కుమారి అంటే ఇప్పుడు వరకు 2 లివర్లు ఎక్స్ట్రా కదా ఆమె ఫేమస్ డైలాగ్. ఈ సినిమా చూసి ఆ టికెట్ చూపిస్తే చెప్పు నెక్స్ట్. ఈ సినిమా చూసి మీరు కనుక ఆ టికెట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే మీకు 100 రూపీస్ ఫ్రీ అనమాట. సో ఈ సినిమాని ఘన విజయం చేస్తారని. 100 రూపీస్ కాదు, ఇంకో లివరా? ఏం అడుగుతారు తెలుసా మీరు? మీ నుంచి లివర్ కోరుకుంటారు. లివర్ ఏం చెప్పండి? ఆ లివర్లు దొరకట్లేదు. 20 కేజీ తెచ్చినా కానీ 2 అవర్స్లో అయిపోతున్నాయి. అంటే మళ్ళీ మాట ఇచ్చినాక మాట తప్పకూడదు కదా, అందుకని 100 రూపీస్ అయితే మీకు ఫ్రీ అనమాట. ఓకే. సో ఆ టికెట్ చూపిస్తే, అలాగే ఈ సినిమాని ఘన విజయం చేయాలని. ఇంట్లో ఏముందండి, ఇంకా ఇప్పుడు చాలామంది ఆలోచిస్తారు మన హోటల్ కాడ వచ్చి సినిమా చూసి వచ్చినాక అబ్బా అని చాలామంది చాలా వింటానమాట. చెప్పుకుంటే పోతే మనకి టైం అంతా నా దగ్గర అయిపోద్ది, ఇంకా చాలామంది ఉన్నారు వెనకాల. కానీ నిజంగా ఇంట్లో 4 గోడల మధ్య చూసేదానికి థియేటర్లో అందరితో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చక్కగా పాప్కార్న్ కొనుక్కుని తింటూ ఉంటే ఎంజాయ్ ఉంటుంది, భలే ఉంటుంది. ఆ ఎంజాయ్ని మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ మంచిగా ఇంటికి రావాలి, హ్యాపీగా నిద్రపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అమ్మాయ థ్యాంక్ యూ సో మచ్. ఓకే స్పీచ్ 2 words. పాంచాలి పంచభద్ర టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నచ్చారు సార్ మీరు, నాకు చాలా షార్ట్ అండ్ స్వీట్. ఒక నిమిషం అండి, ఇందాక కుమారి గారు పాంచాలి పంచభద్రుక సినిమా టైటిల్ చెప్పిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము అనే డైలాగు నందమూరి తారక రామారావు గారు చాలా స్ట్రాంగ్గా, దాని తర్వాత నవ్వుతో నా భవిష్యత్తు అలా ఎవరు చెప్పలేరు, అంతకుముందు కూడా ఎవరు అలా చెప్పింది లేదు. సో ఈ డైలాగ్ మీద మేము కాంపిటీషన్ రన్ చేసాం, మాకు చాలా ఎంట్రీస్ వచ్చాయి. ఈ డైలాగ్ పర్ఫెక్ట్గా చెప్పిన వాళ్ళకి 5,000 రూపీస్ ప్రైజ్ కూడా మేము అనౌన్స్ చేసాం. అందులో 2 విన్నర్స్ ఉన్నారు. ఒకరు వినోద్ ఫిలిం అకాడమీ వినోద్ నువ్వుల గారు, వాళ్ళు వచ్చారో తెలియదు. అండ్ సెకండ్ వన్ మా ఉన్నారా, రండి ప్లీజ్ కమ్. అండ్ నరేష్ గారు ఒక్కసారి ప్లీజ్. సో ఈ డైలాగ్ వాళ్ళతోటే విందాము, చాలా బాగా చెప్పారు. ఓకే వినోద్ గారు, ఫస్ట్ వినోద్ గారిని డైలాగ్ చెప్పారు కాబట్టి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే ఆ డైలాగ్ చాలా కష్టం బట్ చేశారు. మేము స్టార్టింగ్లో తిరిగేటప్పుడు ఆడిషన్స్ కోసం తిరిగేటప్పుడు ఆ డైలాగ్ చెప్పి షోలు తుంపొట్టించేవారు తెలుసా, అందుకే అంత ప్రాక్టీస్ అయినా ఆ గిఫ్ట్ నాకే. ఓకే ఈవిడ వచ్చేసింది షేరింగ్లోకి, నేనేదో మీ గిఫ్ట్ కొట్టేద్దామని ఫిక్స్ అయితే ఆ షేరింగ్ ఆవిడే తీసుకుంటుంది. ఓకే సో డైలాగ్ చెప్పారు, మొత్తానికి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అంటే ఏం చెప్తారు? మళ్ళీ డైలాగా? ఓకే సార్ డైలాగ్ అంటే రెడీ. పాంచాలి పంచభద్రుక సినిమా అండి, టైటిల్ చాలా బాగుంది. ఎంత బాగుందయ్యా అంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు ఆ డైలాగ్ చెప్తే ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో, ఈ సినిమాకు కూడా అంతే మంచి అప్లాజ్ వస్తుందని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు గంగాధర సప్తశిఖర గారికి థ్యాంక్ యూ సో మచ్, డైరెక్టర్ గారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, బ్యూటిఫుల్ లేడీస్, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ కార్యక్రమంలో ఇలా షేర్ చేసుకోవటం. అయితే అప్పుడు కాంపిటీషన్ కాబట్టి ప్రిపేర్ అయ్యి నేను డైలాగ్ చెప్పాను, ఇప్పుడేమో గుర్తులేదు, సడన్గా చెప్పమంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే పర్వాలేదు, కానీ ట్రై చేస్తా, కొంచెం టైం ఇస్తే ఒక 5 minutes తర్వాత నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఈలోపు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పమని. నరేష్ గారు మీ విష్ చెప్పండి చాలు, మీరు అలాగో మీరిద్దరు డైలాగులు చెప్పేశారు, ఇప్పుడు వద్దు సాహసం చేయొద్దు. సో టీంకి విషెస్ చెప్పండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. పాంచాలి పంచభద్రుక ఈ సినిమాకి ఈ రోజుల్లో ఇంత మంచి కామెడీ ట్రైలర్ చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంత మంచి కామెడీ
వీళ్ళు పెట్టిన కాంపిటీషన్స్ కానీ వీళ్ళు ఫాలోఅప్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ పృథ్వీ గారు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు. సో యోగి గారు అండ్ శ్రీను గారు, రాంగి గారు, 2 లెవెల్ ఎక్స్ట్రా ఆంటీ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ. ఇక్కడ నేను వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక డైలాగ్ చెప్తాను. పాంచాలి చెప్పండి. పాంచాలి పంచభద్రుక, ఏమేమే నీ ఉన్మత్త వికటాటాసము, ఎంత మనువైకరించను నువ్వు మరుపునకు రాక, హృదయ శల్యాయ మానవులైన నీ పరిహాసారములే నా కర్ణపుటములను వ్రేయలు చేయుచున్నవే. అహో క్షీరావార శిశుధాకారవార సమత్పన్న ఉత్పాద క్షత్రియ పరిపాలిత భారత సామ్రాజ్య దౌరేండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్థ భువన సోర వరేణ్యులకు శతశోధులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభివర్త సద్గురు ప్రాప్త సశస్త్ర విద్యాపారిండన రాధేనుకు మిత్రుండనై మానదనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిగా పరివృత్తయ్యి పగలబడి నవ్వుటయా. అహో తన పతులతో అతులుడగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గురువుడి ధర్మ పరితక్తయ్యి లజ్జా విముక్తి అయి ఆ బందకి ఎట్ట ఎదుట ఏలా గేలి చెయ్యవలే. అవునులే, ఆ పైచామాలిన బామకు సిగ్గేమి ఎగ్గేమి, రెచ్చిన కడుపిచ్చితో పచ్చి వైభమున కేలించు ఆలి గేలి చేసిన మాత్రం నేనేలా కటికట పడవలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ టేక్లో అదరగొట్టేశారు. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆర్టిస్ట్ బాలా గారు. బేసిక్గా ఇప్పుడేంటే మనకి కొంచెం విలన్గా మంచి పాత్రలో కనిపించబోతున్నారు, బట్ చూడడానికి హీరోలా ఉంటాడు. బట్ నెక్స్ట్ సినిమా మంచి హిట్ అనమాట, హిట్ సినిమా, హీరోగా పరిచయం అవబోతున్నారు. సో ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఓవర్ టు యు బాలా గారు. ఓకే డన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ముందుగా మాట్లాడుకోవడానికి గంగాధర్ గారు, అతనికి నాకు ఒక 10 years నుంచి ఫ్రెండ్షిప్. బట్ ఎప్పుడు ఒకసారి మీట్ అయ్యాము. దాని తర్వాత 10 years తర్వాత నేను వేరే సినిమా చేస్తుంటే అక్కడ వీళ్ళ షూట్లో నన్ను చూసి నేను అతన్ని చూసి అలా మళ్ళీ కలిసాము. ఈ సినిమాకి సెలెక్ట్ చేయడానికి నేను ఒక కన్నడ ఫిలిం కోసమని నేను ప్రిపేర్ అవుతున్నాను, ఒక పోలీస్ రోల్ కోసము. సో అదే అందులో ఉన్న లుక్ అదే. సో అన్నయ్య నన్ను పిలిచి, ఇంకా ఇందులో ఒక డాన్ రోల్ ఉంది, ఒక విలన్ రోల్, నీకు చాలా బాగుంటుంది అని చెప్పాడు. చెప్పగా నేను అనుకున్నాను డాన్ రోల్ కదా, చాలా సీరియస్గా ఉంటుందేమో అని చెప్పేసి నేను ఆ ఎక్స్పెక్టేషన్తో చాలా ఎక్కువ ఊహించేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాన్ రోల్ కూడా కామెడీ చేయొచ్చు అంటే నా లోపల కూడా ఒక కామెడీ యాంగిల్ ఉందని చూపించి నాకు పరిచయం చేశాడు. అండ్ ఇక్కడ నేను వర్క్ చేసిన ఆర్టిస్టులు ఇక్కడ పృథ్వీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒకటి చెప్పాలి. సార్ని ఫస్ట్ నేను కలిసే ముందు, ఆ సార్ కాంబినేషన్లో సీన్ ఉండే ముందు నాకు మా అసిస్టెంట్ ఉన్నాడు. వాడు చెప్పాడు, అరే అన్న సార్ తిడతారంట, ప్రతిదానికి సీరియస్గా ఉంటారంట, మీరు జాగ్రత్త అంటే, నేను వెళ్ళి అన్నయ్యని అడిగాను డైరెక్టర్ని, అన్న సీరియస్గా అలా ఉంటారా అంటే, లేదు బలా నువ్వు వెళ్ళి బాగా మాట్లాడతారు సార్ అది అన్నాడు. నేను భయపడుతూనే అక్కడ ముందుకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ సార్ నాతో మాట్లాడే పద్ధతి కానీ, నాకు ఇచ్చే టిప్స్ కానీ అసలు అది నేను మర్చిపోలేను. నాకు పర్సనల్గా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి నాతో అంతా నాకు టిప్స్ ఇవ్వడము, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండు, ఇలా ఉండు అన్నీ నాకు సజెస్ట్ చేస్తూ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ మూమెంట్. అండ్ పృథ్వీ గారు, నేను అనుకున్నాను పృథ్వీ గారు నేను ఒక కాంబినేషన్ సీన్, ఫైట్ సీన్ ఉంది. సో పృథ్వీ గారు ఎంట్రీ కాగానే నేను అనుకున్నాను, ఏజ్ అయిపోయింది కదా, మనం అప్పట్లాగా ఫైట్ చేయగలుగుతాడా, అలా ఉంటాడా అని నేను ఎక్స్పెక్టేషన్తో అలా ఆలోచిస్తూ చూస్తున్నాను. యాక్షన్ అనగానే ఇంకా ఆ ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఏదో రెంచ్ గుయించాడు, పట్ 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 చేసేస్తున్నాడు. ఇమ్మీడియట్గా నేను షాక్ అయిపోయినా. బయటకు అలా ఉన్నారు కానీ ఉడుకు రక్తం లోపల గట్టిగా ఉందని అప్పుడు ఫిక్స్ అయిపోయాయి. ఇంకా వీళ్ళందరూ నేను మీ అందరికీ ఒక స్క్రీన్లో ఆర్టిస్టులను చూడడము అదంతా మీకు ఎలా ఉంటుందంటే
ఇప్పుడు మనం గుడికి వెళ్తే ఏదో దేవుడిని చూస్తే మొక్కుని వస్తాం, లైవ్లో దేవుడిని చూస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. ఎందుకంటే నాకు అక్కడ గూస్ బంప్స్ వచ్చేసే వాళ్ళని చూస్తే, వాళ్ళతో వర్క్ చేస్తే. ఇంకోటి ఏంటంటే ఈ సీనియర్ యాక్టర్స్కి నేను మాట్లాడే ముందు వాళ్ళతో మాట్లాడే ముందు నాకు ఎలా అనిపించిందంటే జస్ట్ ఒక ఇన్కన్వీనియంట్ ఫీల్ ఉండే అనమాట, చిన్న ఒక వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అని. కానీ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే పద్ధతి, అంటే వీడు ఒక మోడలింగ్ నుంచి వచ్చాడు, పృథ్వీ గారు ఫస్ట్ నన్ను చూడగానే నువ్వు బాగున్నావు, మీరు అలా ఉండండి, మీరు ఇలా చేయండి అది చేయండి అని నాకు టిప్స్ ఇస్తుంటే, సీరియస్లీ మన ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఎవరో, మా వాళ్ళు, మన చుట్టాలు ఎవరు మనకి సజెస్ట్ చేస్తుంటారు కదా, అరే నువ్వు ఇలా చేయరు అలా చేయి అలా బాగుంటుంది అని. సేమ్ నాకు ఈ మొత్తం ఈ పాంచాలి పంచపత్రికలో ఉన్న టీం అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు దగ్గర అయిపోయారు. వాళ్ళతో నేను ఫన్ చేయడము, నేను వేరే షూట్కి వెళ్ళినప్పుడు కొంచెం సీరియస్గా అక్కడ వర్క్ నడుస్తుండే, కానీ ఇక్కడ ఈ టీంతో వర్క్ చేసే ముందు మాత్రం నేను అది చాలా హ్యాపీగా వచ్చేవాళ్ళని. నేను డే బై డే షూట్ లేకుండా కంటిన్యూ ఒక 3 days షూట్ ఉన్నా నేను ఇక్కడికి నైట్ షూట్కి కూడా వచ్చేసాను. ఎందుకంటే అంత ఎక్సైటింగ్, అరే నా వాళ్ళే కదా అర్థం చేసుకుంటారులే, వాళ్ళతో ఉండొచ్చులే, హ్యాపీగా ఉండొచ్చులే అని. అలా నాకు స్ట్రెస్ లేకుండా, వర్క్ ప్రెషర్ లేకుండా హ్యాపీగా చేశాను. ఇందులో ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఒక డైలాగ్ ఉంటుంది, నేను డాక్టర్ని బెదిరిస్తాను, గన్తో బెదిరిస్తే వీడు పిర్ర మీద పచ్చబొట్టు ఉంది తెలుసా, అది ఇదని ఒక డైలాగ్ ఉంటుంది. అయితే ఇది వీళ్ళు ఆ సీన్ ఉంచారో లేదో తెలీదు. అయితే నేను అమ్మాయికి చెప్తాను అనమాట, వీడి బాయ్ ఫ్రెండ్ వాడి పిర్రలు కోసం చంపేశాను నేను అని చెప్తాను. చెప్తే అమ్మాయి కూడా ఇమ్మీడియట్గా మనోడు ఇంకా డైలాగ్ ఇచ్చాడు ప్రాంప్ట్, ఇప్పుడు నా పిల్లలు కూడా కోసేస్తారా అని. నాకు ఒక్కసారి అక్కడ నేను సీరియస్ లుక్ ఇవ్వాలి, అసలు నాకు అది రాలేదు ఆ డైలాగ్కి. అన్న ఏంటి అన్న అంటే నాకు ముందే చెప్పాడు, అసలు ఆ ఎదురుగా ఆ డైలాగ్ ఏమొస్తుంది, ఆ కౌంటర్ ఏమొస్తుంది నాకు అసలు ఐడియా ఉండదు. అండ్ ఇక్కడ ఈ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అన్నయ్య రాజ్ పవన్ గారు, వెంకట్ గారు, వాళ్ళు నేను ఫస్ట్ చూసినప్పుడు వాళ్ళ ఆర్టిస్టులే, నా తోటి ఆర్టిస్టులే వీళ్ళు, నేను హ్యాపీగా ఉండొచ్చులే వీళ్ళు, నేను ఎప్పుడు చూడలే కొత్త ఆర్టిస్టులు అన్నట్టు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను వాళ్ళు నాతో ఎంత కలిసిపోయారంటే ఒక దగ్గర కూర్చొని టీ దాక్కుంటూ, మన రాజ్ పవన్ గారి దగ్గర కూర్చొని టీ దాక్కుంటూ నేను జస్ట్ ఫన్ చేస్తూ ఉన్నాను. తర్వాత మెల్లి కొంచెం నెక్స్ట్ డే షూట్కి వచ్చినప్పుడు అతను ప్రొడ్యూసరు అని మెల్లికి చెప్తున్నాడు నాకు వచ్చి, నేను ఫన్ చేస్తూ ఉండే. అలాంటి నాకు అసలు షూట్లో ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఏం చెప్పాడు, అన్న ఎవరు అని నేను అడుక్కోవాలి. అన్న ఈ అమ్మాయి ఎవరు, అన్న ఈ యాక్టర్ ఎవరు అని అడిగితే అప్పుడు ఆయన యాక్టర్ కాదు ఆయన ప్రొడ్యూసర్ ఇలా చెప్తాడు, మెల్లిగా కూల్గా అలా వదిలేస్తాడు. ఇంకోటి ఏంటంటే మీరు రాజమౌళి గారిని చూసారా, రాజమౌళి గారు వర్క్లో ఎంత సీరియస్గా ఉంటారో, ఒక రాజమౌళి గారు కామెడీ ఫిలిం తీస్తే ఎంత వర్క్ ప్రెషర్తో ఎలా తీస్తాడో అలా ఉంటాడు. అలా వర్క్ చేసే ముందు అలా ఉంటుంది. అసలు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఇందులో వర్క్ మెయిన్గా నేను ఒక రైటర్ బాబీ గారిని, అసలు నేను ఫస్ట్ ఆ సార్ని మీట్ అయ్యే ముందు నేనేమనుకున్నా అంటే, ఇంత హ్యాండ్సమ్ కూడా నన్ను ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు, అసలు డాన్ ఇట్లాంటి హ్యాండ్సమ్ డాన్ లాగా బాగున్నాడు కదా, ఈ సార్ని పెట్టుకోవచ్చు నన్ను ఎందుకు పెట్టుకున్నారని నేను డైరెక్టర్ని అడిగాను అనమాట. అసలు మీ అందరు మీడియా మిత్రులు అందరూ మాకు మీ అందరి సపోర్ట్ ఉండాలి, మా అందరిని బ్లెస్ చేయండి. ఇప్పుడు గంగాధర్ గారి డైరెక్షన్లోనే ఇంకో సినిమా నేను యాజ్ ఎ హీరోగా తెలుగు లాంచ్ అవుతున్నాను, అది మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే అందరు జీరో అని నాకు అర్థమైంది. నేను జస్ట్ ఒక 1 మాత్రమే మీ అందరు పక్కన జీరోలు పెట్టుకుంటూ వెళ్తానే నేను అది ఆ గోల్ రీచ్ అవుతాను. అలాగే నెక్స్ట్ ఇంకో కొన్ని డేస్లో ఇంకో సినిమా కూడా రిలీజ్ ఉంది నాది యాజ్ ఎ హీరోగా, తెరా అని ఒక ఫిలిం. ఇవన్నీ మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. ఎస్, సో ఇప్పుడు సునీత మనోహరి గారిని మాట్లాడవలసిన గారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సమయం విచ్చేసిన మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి నమస్తే అండి. అండ్ ఇక్కడికి విచ్చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, మా స్టేజ్ పైన ఉన్న పెద్దలు, ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ కూడాను. నేను ఈ సినిమాలో చేశాను అని అంటే చాలా కామెడీగా ఉంటుంది నాది, చూశారు మీరు. అంటే అమ్మ నుండి నేను కామెడీ వైపు వెళ్ళిపోయాను, కానీ ఇంత పెద్ద నటులు మన రాంబంటు, మన రాజేంద్ర ప్రసాద్ గారు, తనతో వర్క్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
నేను రవితేజ గారి సినిమాలో కూడా కాంబినేషన్గా చేశాను. తనతో నేను షేర్ చేసుకోవడం స్క్రీన్ కూడా చాలా అదృష్టము. నేను పృథ్వీ గారికి వైఫ్గా కూడా చేశాను. అయితే మన క్యారెక్టర్ వైఫ్ గా చేశారు అంటున్నారు. క్యారెక్టర్ వైఫ్ గా చేశాను అంటున్నారు. వైఫ్ గా చేశాను అనగానే మీరు రియాక్ట్ అవుతున్నారు కదా, అదే చెప్తున్నా మధ్యలో వచ్చి. సార్ అంటే మీకు మాలాంటి ఎంతో మంది ఆర్టిస్టులు కలిసి ఉంటారు. 3 పువ్వులు 6 కాయలు సినిమాలో నేను మీ వైఫ్గా చేశాను సార్. అంటే షూటింగ్ వెళ్తే ఏమన్నా గుర్తుపట్టారా? నేను మీ వైఫ్ కింద చేశానండి అంటే ఏమోనమ్మా మరి అంటే సారీ అండి. లేదు సార్, ఆ సినిమాలో బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. నాకన్నా బాగా చేశారు. అయ్యో గుర్తొచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను అమ్మ నుండి కామెడీ వైపు వెళ్ళిపోయాను. అదంతా నేను రాజన్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళను చూసి నేర్చుకున్నదే. వాళ్ళని చూస్తూ పెరిగిన వాళ్ళం మేమందరము. పాంచాలి పంచభద్రిక ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి, మా గంగ సప్తశిఖర గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎవరిని పిలిచినా మా రష్మియ వస్తుంటుంది. మాట్లాడితే రష్మి, కాస్ట్యూమర్ అయినా ఆవిడే, ఏడీ అయినా ఆవిడే, యాక్టర్ అయినా ఆవిడే. అంటే ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు సపోర్ట్ ఉంటే, ఇంతమంది మీ స్టేజ్ పైన చెప్తున్నామంటే అలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండడం చాలా అదృష్టం మా డైరెక్టర్ గారికి అండ్ మా టీమ్కి. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆగస్ట్ 14th రిలీజ్ అవుతోంది. మా యాంకర్ గారిని ఇంకా మాట్లాడితే గుంజేసుకుంటారేమో మైకు. ఆగస్ట్ 14th రిలీజ్ అండి, తప్పకుండా చూడండి. ఈ ఒక్క ముక్క చెప్తానే, ప్లీజ్ షేర్ చేయండి అందరూ. మీకు ఇంకా ఎలాంటి సినిమాలు కావాలో మా డైరెక్టర్ గారు మీకు ముందుకు రాబోతున్నారు. హిట్ అవుతుంది ఖచ్చితంగా. చాలా కామెడీ ఉంది, చాలా హ్యాపీగా ఉంది వర్క్ చేసినందుకు. సినిమా చూసినందుకు మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే అక్కడ ఉన్నది రాజేంద్ర ప్రసాద్ గారు, లెజెండ్స్, అండ్ మన పృథ్వీరాజ్ గారు, ఇంతమందిని మీరు చూసేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయండి. ఆగస్ట్ 14th రోజు మాత్రం థియేటర్స్కి వచ్చి సినిమా చూసేసేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. టీం అందరికీ ఆల్ ద బెస్ట్, అందులో నాకు కూడా. మీకు కూడా స్పెషల్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. త్వరగా మైక్ ఇచ్చినందుకు ఆర్టిస్ట్ యోగి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 2 minutes మన సినిమా గురించి. ముందుగా మహేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే అండ్ అలాగే అందరికీ బోనాల శుభాకాంక్షలు. నాకు పాత్రికేయ మిత్రులు అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. గంగాధర్కి నాకు దాదాపు 10-12 years నుంచి ఫ్రెండ్షిప్. మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి కూడా మేము కలిసి చేసాం. కొరియన్ కనకరాజు ఎలా అయితే పొట్ట చెక్కలయ్యేటట్టు అందరూ చూసి నవ్వుతున్నారో, పాంచాలి పంచభద్రిక కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు మీరందరూ. ఇందులో చేసినటువంటి ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం చేసిన అఫ్కోర్స్ సీనియర్స్ ఎలాగో ఉన్నారు అండ్ కొత్త వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వారికి మా డైరెక్టర్ గారికి సపోర్ట్ చేసినటువంటి రేష్మి చాలా బాగా సపోర్ట్ చేస్తూ అన్ని వీటిలో తను చేదోడు వాదోడుగా ఉంటూ తను చాలా హార్డ్ వర్క్ చేసింది. అలాగే వెరీ సూన్ గంగాధర్ గారి డైరెక్షన్లో శ్రీకాకుళం యాసలో, అక్కడి భాషలో మట్టి వాసన స్పృశించే విధంగా ఇంకో సినిమా చేయబోతున్నారు. అది ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ మధ్య కాలంలో మట్టిని స్పృశించే కథలు చాలా తక్కువ వస్తున్నాయి. అందులో గంగాధర్ కామెడీ రాయడంలో గంగాధర్ గారు తిట్టే దాంట్లో డౌట్ లేదు. అన్నయ్య పృథ్వీ గారు చెప్పారు. అలాగే మనసుని కదిలించేటువంటి కథను కూడా రాశారు. చాలా కథలు నాకు తెలుసు. గంగాధర్ గారు చాలా కథలు నాతో డిస్కస్ చేస్తారు. ఇప్పుడు చెయ్యబోయే శ్రీకాకుళం యాసలో అత్యద్భుతంగా ఆ సినిమా ఉండబోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ గంగాధర్ గారు. నేను చెప్పేశాను, రివ్యూ చేయాలో చేయొద్దో నాకు తెలియదు. మేము కలిసి చేయబోతున్నాం అందులో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా. ఇప్పుడు రామ్కి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, కింద ఉన్న వారు అందరికీ కూడా నమస్కారం అండి. హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు. సో ముఖ్యంగా ఈ సినిమాకి నాకు ఏం సంబంధం లేకపోయినా నెక్స్ట్ చేయబోయే సినిమా గంగాధర్ గారి సినిమాలో నాకు ఒక ప్రధాన పాత్ర ఏదో డిజైన్ చేశారు. ఇందాక ఆయన చెప్పినట్టు దానికి మంచి నేషనల్ అవార్డు వస్తుంది అనే అంత గొప్ప స్టోరీ అది. నేను ఆల్రెడీ నా ఫస్ట్ మూవీకే నంది అవార్డు తీసుకున్నాను.
మళ్ళీ మీ సినిమా ద్వారా ఏదో మంచి నేషనల్ అవార్డు తీసుకుంటామేమో అని అంత ఇదిగా ఉంది ఆ స్టోరీ. ఎంతో బ్రహ్మాండమైన స్టోరీ. రైటర్ బాబీ గారు కూడా అందులో ఒక భాగం అవ్వడం, అండ్ మా కో డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, రేష్మా ప్లీజ్ కమ్. రేష్మా అందరూ రేష్మా గారు. ఏదైనా ఒక సక్సెస్ఫుల్ మూవీ కానీ, ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ కానీ, ఎనీథింగ్ ఏదైనా సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం మంచి టీం. సో గంగాధర్ గారికి మీరు నిజంగానే మంచి టీంగా ఉన్నందుకు, సో మీ టీం అంతా నెక్స్ట్ మా మూవీకి అంటే నేను చేయబోయే మూవీకి సహకరిస్తున్నందుకు కూడా సంతోషంగా ఉందండి. చాలామంది ఎక్కువ మాట్లాడారు కానీ నేను తక్కువ మాట్లాడతాను. ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు ఆయన చూస్తే తెలుగు మగవాడు ప్రతి ఒక్కడు జెల్సీ ఫీల్ అవుతాడు. ఈయనేంటి, ఈయన డ్యాన్స్ ఏంటి, ఈయన పక్కనున్న అందగత్తెలు ఏంటి, అసలు ఏమన్నా సింక్ ఉందా? సౌత్ లో ఉన్న అందగత్తెలు అందరితో డాన్స్ చేస్తారు కదా. సో ప్రతి ఒక్కళ్ళు జెల్సీ ఫీల్ అవుతారు సార్ మిమ్మల్ని చూసి. మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా చాలా. ఆ వీడియో చూసినప్పుడు చంద్రమోహన్ గారు 47 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన తర్వాత ఈయన అండి. ఆయన తర్వాత ఈయన మొన్న వాణి విశ్వనాథ్ లాంటి అమ్మాయిని పెట్టుకొచ్చాడు. నేను జెల్సీ ఫీల్ అయ్యేది ఈయన పక్కనున్న హీరోయిన్లు చూసి కాదు, ఈయన మనకు డాన్స్ రాదే అని. అవును సార్. చిరంజీవి గారిని చూసిన తర్వాత అంత గొప్ప డాన్సర్ ఈయననేమో అనిపిస్తూ ఉంటది. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ టు ద పాంచాలి పంచభద్రక టీమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామ్కి గారు. సో ఇప్పుడు మన కో డైరెక్టర్ రేష్మా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరూ ఆమె గురించే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక పర్సన్ ఖచ్చితంగా మూవీ టీంలో ఉండాలి. అండ్ ఓవర్ టు యు అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అంటే గౌరవనీయుల అతిథులందరికీ, అలాగే ప్రొడ్యూసర్స్ పవన్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ మూవీలోనే కాదు ఇంకా చాలా మూవీస్కి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. పవన్ గారికి, వెంకట్ దుగ్గిరెడ్డి గారికి, సాయినాథ్కి, శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ చేసిన ఆర్టిస్టులందరికీ కూడా నాకు సపోర్ట్ చేసి నేను ఈరోజు నా పేరు అందరు తీసుకుంటున్నారంటే దానికి కారణం ఇక్కడ నిల్చున్న వాళ్ళే కాదు, ఇంకా జెమినీ సురేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనకి నేను ఒక సీన్ డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాకు ఆనరబుల్ థింగ్ అది. అండ్ పృథ్వీరాజ్ సార్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా, జెమినీ సురేష్ గారు, రోల్ రీడర్ సార్, ఇంకా బాలా గారు కానీ, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సునీత మనోహర్ గారు నాకైతే పెద్ద సపోర్ట్ ఆవిడ, రూపలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా చేశారు. ఎక్కడ కూడా సెట్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మేడం ప్లీజ్ నెక్స్ట్ సీన్ అని కానీ, సరే పదమ్మ వచ్చేస్తున్నారు, ప్రతి ఆర్టిస్ట్ కూడా నాకు అదే విధంగా సపోర్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ సార్కి కూడా. అండ్ డైరెక్టర్ సార్ మీకు పెద్ద థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఒక టీం మెంబర్గా యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ ఈ మూవీకే కాదు ఇంకా చాలా మూవీస్కి మేము కలిసి వర్క్ చేయబోతున్నాం. అండ్ ఎంటైర్ టెక్నీషియన్స్కి, అలాగే ఇంకా సారీ నాకు తెలుగులో కొంచెం వీక్, సో ఎంటైర్ టెక్నీషియన్స్కి, నా టీమ్కి, నేను ఒక్కదాన్ని ఇలా హ్యాండిల్ చేస్తున్నానంటే నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వెంకట్ కానీ, ఇమ్రాన్, ఇంకా రవి, మేకప్ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ స్పెషల్గా ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అలాగే ఇక్కడ విచ్చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకు అంటే ఒక మంచి సినిమాని ఆడియన్స్ దాకా తీసుకెళ్లే వంతెన లాంటి వాళ్ళు మీరందరూ కూడా. సో మా సినిమాకి మీ సపోర్ట్ ఒక బలం లాంటిది. అర్జునుడికి కృష్ణుడి బలం ఎంత ముఖ్యమైనదో మీ ఆడియన్స్ అందరి ప్రేమ, బలం, నమ్మకం కూడా మా డైరెక్టర్ సార్కి అంతే ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. మా డైరెక్టర్ గంగా సార్ అక్షర బలాన్ని నమ్మండి, ఆయన రాసే కథల్ని నమ్మి ఒక్కసారి ఆయనకున్న టాలెంట్కి ఒక అవకాశం ఇస్తే ఇంకా మరెన్నో సినిమాలు తీస్తారు. అలాగే చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు ఇంకా మన ముందుకు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో కంటెంట్ దొరికితే, వ్యూస్ దొరికితే చాలామంది సినిమా చూడకుండా, సినిమా వెనుక కష్టాన్ని, ఎంతోమంది పడే కష్టాన్ని వాళ్ళు గ్రహించకుండా వ్యూస్ కోసం, కంటెంట్స్ కోసం సినిమా మీద చాలా బ్యాడ్ రివ్యూస్ అయితే రాస్తున్నారు. ఒకసారి మీకు అంత ధైర్యం ఉంటే గనక ఒక సినిమా తీసి, ఎందుకంటే మీరు రాసే రివ్యూస్, ప్రతి ఒక్క రివ్యూ వెనకాల చాలామంది ఫ్యామిలీస్
రివ్యూస్ కష్టం ఉంటుంది, వాళ్ళ ఆశలు ఉంటాయి. దయచేసి ఆ రివ్యూస్ వల్ల వాళ్ళని పాడు చేయొద్దు. ఎందుకంటే మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే, నేను ఇక్కడ స్టేజ్ మీద చెప్తున్నాను, ఒక సినిమా తీసి ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఒక బ్యాడ్ కంటెంట్ రాయడానికి కానీ రివ్యూ రాయడానికి కానీ మీరు ప్రయత్నించండి. మీ అంతరాత్మ మీకు ఒప్పుకుంటే కనుక మళ్ళీ నన్ను వచ్చి ఇదే స్టేజ్ మీద అడగండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా నేను పేరున మర్చిపోతే కనుక సారీ. థ్యాంక్ యూ. August 14th పాంచాలి పంచపత్రిక రిలీజ్ ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. మీరు అందరూ కూడా చాలా ఎంటర్టైన్మెంట్గానే ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మామూలుగా లేదు. I'm from Kerala, so I don't speak Telugu, but happy birthday Mahesh Babu sir, and belated happy birthday Prithvi garu. So Mahesh sir, happy birthday. Yeah, that's what I said. So back in Kerala, we all watch a lot of Telugu movies. Allu Arjun sir, we have a big fan base in Kerala, especially for movies like Arya, Race Guram, and especially the re-release of Happy. So we all celebrate you there. We celebrate Telugu movie as such in Kerala. So it's my pleasure to be a part of Telugu movie. Thank you so much, Ganga sir, for giving me this opportunity. And Reshma ma'am too. She has taken care of me here like a baby because I don't know the language. So big thank you to you. And I could meet a lot of stars that I've only seen on screen. I could meet them in the set like Prithvi sir. So thank you for this opportunity. Dev Chesi ee cinema ee Friday theatre chudandi. Okay, so please do catch us in theaters on August 14th. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అనకాజీ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఒక్క స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మా మూవీకి సునీల్ గారు యాక్టర్ సునీల్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. లిటరల్లీ ఆయన మాకు చాలా పెద్ద సపోర్ట్. అండ్ ఆయన సినిమాలు చూసి మేమందరం చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు సునీల్ సార్, యాక్టర్ సునీల్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవరు ఆయనే చూస్తున్నాడు, ఆయనే అనమాట. ఇప్పుడు పొట్టిమామ కమ్, యూ కమ్. ఈయన పేరు రవీంద్ర గారండి, కానీ అందరూ పొట్టిమామ అని పిలుస్తారంట. సార్ మీ పూర్తి పేరేంటి? రవీంద్ర కుమార్. రవీంద్ర కుమార్. ఎక్కడ సార్, ఏ ఊరు మీది? తిరుపతి. తిరుపతి. ఒకసారి అటు చూడండి సార్, ఎవరు వచ్చారు? నువ్వు ఎప్పుడు వచ్చినావా? కాదు సార్, ఒక చిన్న డౌట్ ఉంది సార్. సోషల్ మీడియాలో ఉంది అది డౌట్. మీరు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని భలే తీసుకొస్తారు సార్. అమ్మాయిలందరూ ఒక్కొక్కళ్ళు మీ డాన్సులతో. బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న అమ్మాయిలు కొంచెం చార్మింగ్గా ఉండాలి, హైట్ ఉండాలి. నేను చూస్తే ఎంత ఉంటుంది, అందగోని కాకపోతే నా పక్కన వేసే అమ్మాయి అందంగా ఉండాలా? ముందు హైట్ ఉంది సార్, అక్కడ చూస్తారు, తర్వాత నన్ను చూస్తారు. ఆ కాన్ఫిడెన్స్. ఎవరు సార్, ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ ఈ ఐడియా? ఏడి నాతోనే వచ్చింది. మా ప్రజ్వలు, నేను ట్రైన్ తర్వాతకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు. అంటే మామతో చేస్తే బాగా ఫేమస్ అవ్వచ్చు, పొట్టి మామతో చేస్తే ఫేమస్ అయిపోతారు అని రావడం. అందుకు ఎంచుకున్న చిరంజీవి గారు సాంగులు చిరంజీవి గారి సాంగ్స్ అవి వేయడం, బాగా ఆయిపి రావడం. మా కోరిక అంతా ఆయన కలవాలని ఆశ. ఓకే, అది కాదు, స్టెప్ వేద్దామండి వాళ్ళిద్దరు. పొట్టి మామ ఇటు చూడాలి, మామ ఇటు కూడా చూడాలి. ఇక్కడ స్టెప్ కంపల్సరీ వేయాలంట. మీకు ఏం పాట కావాలో చెప్తే ఈరోజు రెడీ చేస్తారు మా వాళ్ళు. ఏదో ఒకటి ఏది వేసినా చేసేస్తారా? మనము ఇక్కడ ఈ రిలీజ్ ఈవెంట్కి వచ్చినాము, నువ్వెందుకు వచ్చినావా? అంటే మీ పక్కన ఖచ్చితంగా అమ్మాయి ఉండాలి కదా, అందుకే వచ్చింది. సరే, ఇప్పుడు పాంచాలి గురించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. పాంచాలి పంచభద్రుక. ఈ మాట నేను అనలా, మా గంగాధర్ సార్ అనమన్నాడు, అందువల్ల అన్న. కాబట్టి 14వ తేదీ, ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా థియేటర్లకు రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి, చూసి ఆనందించండి. కానీ ఈ సినిమాలో నాకు చిన్న రోల్ ఇచ్చాడు మా సార్. అది మా రాజేంద్ర ప్రసాద్ సార్తో ఆ కాంబినేషన్లో చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా చాలా బాగుంది. నవ్వాలా, కూర్చోవటానికి కూర్చున్నావా ఒకటే నవ్వు. ఆ విధంగా నవ్వాలనుకుంటేనే వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, నా తోటి కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్తే. పాంచాలి పంచభద్రుక. డాన్సా?
ఒక పాట కమాన్ అమ్మ జీవితం బ్రతికితే ఇలా బ్రతకాలి అమ్మ ఆర్టిస్ట్ కాదు ఇప్పుడు కూడా రామ్కి గారు ఫీల్ అవుతున్నారు, లోపల లోపల బాధపడుతున్నారు. డాన్స్ మీలా డాన్స్ చేయలేనందుకు కాదు రామ్కి గారు, నాకెందుకో ఆయనలా డాన్స్ చేయలేనందుకు, ఆయనలా అమ్మాయిల పక్కన డాన్స్ చేయలేకపోతారు. రెండు ఉంటాయి. అది లేని వాళ్ళు ఎవరో చేయి ఎత్తమనండి, అది లేని వాళ్ళు ఎవరో జల్సి ఎత్తమనండి. ఓకే సరే డన్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. కొరియన్ కనకరాజు కూడా చేశారు కదా, కొరియన్ కనకరాజులో చేశారు, మర్చిపోయారా? వరుణ్ తేజ్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఒక నిమిషం, 15 రోజులు చేశాను. సరే మైక్ సార్. ఇదా కొరియన్ కనకరాజు సినిమాలో నేను 15 రోజులు చేశాను ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్గా. చాలా బాగుంది. ఒకటే నువ్వు వద్దు, కొరియన్ కనకరాజ్. థ్యాంక్ యూ మామా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ టీం అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఆగస్ట్ 14th మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు థియేటర్లో. ఎస్, సో ఆల్ ది వెరీ బెస్ట్ టీం అందరికీ కూడా. అలాగే Q&A సెషన్ ఉంది. పృథ్వీ గారు, గంగాధర్ గారు ఉంటారు, మిగతా అందరూ ఒకసారి స్టేజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. Q&A సెషన్ ఉంది. పృథ్వీ గారు అండ్ గంగాధర్ గారు మీ ఇద్దరు స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హ్యాపీ బర్త్డే టు యూ మహేష్ బాబు గారు. నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకప్పుడు ఈ డైలాగు ఎన్టీ రామారావు గారు చెప్పినప్పుడు ఒక ట్రెండింగ్ అయింది, ప్రతి నోట ఆ డైలాగ్ ఇస్తుంది. సో అది ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ టైటిల్ పెట్టారా, లేకపోతే కథకి అనుగుణంగా ఈ టైటిల్ వచ్చిందా? కథ అనుకున్న తర్వాతే సార్. మంచి ప్రశ్న వేశారు. అసలు ఈ టైటిల్ గురించి ఎలా చెప్పాలి అని అనుకుంటున్నాను. మీరు మంచి ప్రశ్న వేశారు. పాంచాలి పంచపత్రిక. ఈ కథ అనుకున్న తర్వాతనే ఈ టైటిల్ అనేది ఫామ్ అయింది సార్. ఎందుకంటే ఒక 5గురు కలిసి ఒక అమ్మాయి మాయలో ఎలా పడ్డారు అనేది సినిమా. సో ఆ అమ్మాయిని అలా చేసి పాంచాలి పంచపత్రిక అని చెప్పి చేసాం. అసలు క్రైమ్ కామెడీ సినిమా పరిగెడుతూనే ఉంటుంది కాబట్టి అమ్మాయి చుట్టూ పరిగెట్టే కదా. ఒక 5గురు ఒక అమ్మాయి చుట్టూ పరిగెడతారు, అందుకని పాంచాలి పంచపత్రిక అని పెట్టారు. అంటే పృథ్వీ గారితో పద్యం పాడిచ్చారు కదా, సందర్భం ఎట్లా వచ్చింది అసలు? ఆయన ఇన్స్పిరేషన్ లేకపోతే ఆయనే కలెక్ట్ చేసుకొని సీన్ ఎంట్రీ అయినారు పద్యం విషయంలో? అలా ఏం లేదు సార్, అది ఇన్స్పిరేషన్ ఏం లేదు. హలో సార్, ఆన్సెట్ ఇంప్రవైజేషన్స్ ఆయన సీనియారిటీని ఆ స్పాంటినిటీని యూజ్ చేసుకున్నాం సార్. అంతవరకు అయితే తీసుకున్నాం, ఇన్స్పిరేషన్ ఏం తీసుకోలేదు. సో చాలా సంతోషం, ఎందుకంటే మన డైరెక్టర్లు ఈవి సత్యనారాయణ గారు, వాళ్ళ వేజాటి సత్యనారాయణ గారు, మన జంజాల గారు, వీళ్ళని గుర్తు చేస్తూ మళ్ళీ ఆ కోవకి చెందిన డైరెక్టర్ అవుతున్నాడు అనే ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందా ఈ సినిమా ద్వారా? సైలెన్స్ ప్లీజ్. సార్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్లీజ్ సైలెన్స్. సార్ మళ్ళీ అడుగుతారు. అదే జంజాల గారు, ఈవి సత్యనారాయణ గారు ఆ స్థాయిలో ఆ తరహాలో లేరు, ఇప్పుడు ఇచ్చారు ఈ డైరెక్టరు అని దాన్ని భర్తీ చేసుకుంటారా ఈ సినిమా ద్వారా? ఇంప్రూవ్ అవుతుందా? ఖచ్చితంగా అది పెద్ద బాధ్యత కూడా. వాళ్ళు అలా చెప్పడం పెద్ద బాధ్యత. అండ్ అది బ్లెస్సింగ్ సార్. నాకు మీ నోట్ నుంచి కూడా అదే బ్లెస్సింగ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ.
నేను దాన్ని బాధ్యతగానే తీసుకుంటాను. అది ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను సార్. సో ఈ ఫీల్డ్కి పరిచయం ఎంతకాలం ఏంటి, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు డైరెక్టర్గా? అంతకుముందు ఏం చేశారా, అంటే కో డైరెక్టర్గా, అసోసియేట్గా? మీ లేదు సార్, నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను సార్. ఫస్ట్ ఇనిషియల్ డేస్లో షార్ట్ ఫిలిమ్స్ చేశాను. షార్ట్ ఫిలిమ్స్ నుంచి రైటర్గా టర్న్ అయ్యాను. కొన్ని సినిమాలకి రైటర్గా చేశాను, గోస్ట్ రైటర్గా. తర్వాత నేను ఇండిపెండెంట్ ఇట్లా సినిమా తీయడం జరిగింది. అంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది టోటల్గా? రైటింగ్ సైడ్ ఉంది సార్, రైటింగ్ సైడ్. పృథ్వీ గారు అడగండి అన్న. ఏమడిగినా కొరతగానే ఉంటుంది, ఎందుకంటే ఒక ఓషన్, మీరు దేనికైనా సమాధానం చెప్పగలరు. సో ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుంది అనుకున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మీ క్యారెక్టర్ ఎంత రేంజ్ వెళ్తుంది? అంటే మీరు అడిగింది ఎలా అంటే, పంచభర్తృక అనగానే మనకి పెద్ద ఆయన గుర్తొస్తారు. అవును, ఆ టైటిల్ పెట్టాడు ఈయన, ఏ ధైర్యంతో పెట్టాడు అనుకున్నాం తర్వాత టైటిల్ పెట్టాక. బట్ ఆ టైటిల్కి యాప్ట్గా సినిమాలో ఆ 5 ఫ్రెండ్స్ కూడా అందరూ కళాకారులే, దాంట్లో నటించిన వాళ్ళందరూ. సో ప్రతి చోట ఒక అంతర్లీనంగా ఒక ఆర్ట్ వెళ్తూ ఉంటుంది సినిమా మొత్తం. ఇట్ ఈజ్ నాట్ ఏ యాక్షన్, ఒక కళకు సంబంధించి నడుస్తుంటుంది. లవ్ ఉంది, ప్యాటర్ను, అలాగే యాక్షన్ ఉంది. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి దిగ్గజాలు ఉన్నారు దీంట్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాంచాలి పంచభర్తృక అనే టైటిల్ పెట్టుకున్నాడు. దానికి తగ్గ న్యాయం చేశాడు. ఈజ్ అనదర్ ఈవీవి ఫర్ అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా తర్వాత, రిలీజ్ తర్వాత. సో క్యారెక్టర్ పరంగా మీ సాటిస్ఫాక్షన్ వచ్చిందా? క్యారెక్టర్ అంటే నాదేంటంటే ఒక జేమ్స్ బాండ్ లాగా ఈ సినిమాలో ఆయన డిజైన్ చేసాడు. అది అంటే సంథింగ్ సాంబ్రాణి, సంథింగ్ సాంబ్రాణి అమ్మ, 30 years ఇక్కడ సంథింగ్ సాంబ్రాణి, అలా బాగుంటుందండి ఆ రైమింగు. సంథింగ్ సాంబ్రాణి అని పెట్టి వాళ్ళు చేసే అబద్ధాలకి ప్రతిసారి దొరికిపోతుంటారు. దాని మీద కథ, ఫైటు అద్భుతంగా అన్న ఒక మంచి ఫైట్ కూడా డిజైన్ చేశారు. దాంట్లో చాలా అద్భుతంగా చేశారు. క్యారెక్టర్ నిజంగా ఇప్పుడు క్యారెక్టర్లో అన్ని సినిమాల్లో దర్శకులు ఆశీర్వదించి ఒక్కో క్యారెక్టర్ ఇస్తుంటారు. దీంట్లో మటుకు మా గంగాధరు నాకు కరెక్ట్గా సూట్ అయ్యే టైలర్ మేడ్ క్యారెక్టర్ అంటారు చూసారా, అలాంటిది ఇచ్చారు. నేను హ్యాపీ. ఓకే సార్. సార్ ప్లీజ్. సో ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు, ఇంతమంది ఆర్టిస్టులు, దాదాపు 52 మంది ఆర్టిస్టులతో కాంబినేషన్ సినిమా అన్నారు. సో వీళ్ళ మధ్య చేస్తున్న మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? ఇది మీరు పోస్టర్లో చూసినంత సీరియస్గా అయితే ఏముండదు నా క్యారెక్టర్. అండ్ మెయిన్ ఇది నాకు గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాను. ఇంతమంది సీనియర్ యాక్టర్స్తో నేను వర్క్ చేసి, యాక్టర్ ఎప్పుడు ఒక నాలెడ్జ్ అని గెయిన్ చేస్తూ ఉంటాడు. అది యాక్టర్స్కి ఐడియా ఉంటుంది, మీకు కూడా ఐడియా ఉంటుంది. సో నేను వీళ్ళు ఉండే విధానం అంత ఎదిగినా కానీ వాళ్ళు ఉండే ఆ లెవెల్, ఎలా మాట్లాడతారో, ఎలా ఉంటారో, ఆ యాటిట్యూడ్ అలాంటివి ఏం లేకుండా అంత ప్రేమగా ఎలా ఉంటారో అది నేర్చుకున్నానండి వీళ్ళతో. అంటే ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. వీళ్ళతో వర్క్ చేసేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి అవకాశం మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, వీళ్ళ అందులో కనిపించినంత నేను అలాగే సీరియస్గా ఉంటుందేమో అని నేను ఆ షూట్కి వెళ్ళాను. బట్ వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత అసలు నేను రిటర్న్ షూట్కి అలసిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ప్యాకప్ తర్వాత నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళేవాడిని. అంత రివైండ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళి అన్నీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకునేవాడిని ఏం జరిగిందో. అంత ఫన్ ఉంటుంది ఈ సినిమాలో. అది ఆడియన్స్ కంపల్సరీ అది చూస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎక్కువ వెళ్తున్నాయి అంటున్నారు. సో బడ్జెట్ మీకు అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ అయిందా? బడ్జెట్ ఎక్కువ అయిందా సినిమా కంప్లీట్ అయ్యే వరకు? బడ్జెట్ కంఫర్ట్ బడ్జెట్లోనే చేసామండి. బడ్జెట్ కొంచెం కొన్ని ప్లేసెస్లో ఎక్కువైంది. బట్ మా ప్రొడ్యూసర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు, రాజ్ పవన్ గారు, శ్రీకాంత్ గారు, సాయినాథ్ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ తోటి దీన్ని ఫినిష్ చేస్తారు. క్వాలిటీ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరికీ థ్యాంక్ యూ. కొంచెం దయచేసి ఉండండి, ఒక చిన్న సత్కారం ఉంది మాకు సపోర్ట్ చేసిన మా టీంకి, మేము అది చూసుకుంటాం ప్లీజ్.